34వ రోజు ప్రవచనం వచ్చాం మనం. శ్రీరామచంద్రం శ్రుతపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి మనం ఒక విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. పక్షీచ శాఖా నిలయః ప్రహృష్టః పునః పునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతాం వాచముదీరయానః పునః పునశ్చోదయతీవ హృష్టః అని ఆ చెట్టు మీద ఉండేటటువంటి పక్షి కూస్తోంది. ఆ పక్షి కూస్తోంది కాబట్టి ఆ చెట్టు కింద ఎవరైతే ఉన్నారో ఆ తల్లి తొందరలోనే భర్తృ సమాగమాన్ని పొందుతుంది అని చెప్పి ఆ త్రిజట చెప్పగా ఆ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ సీతమ్మ తల్లి పట్ల వ్యగ్రతతో ప్రవర్తిస్తున్నవారు కొంత నెమ్మదించారు. అమ్మవారు కూడా కొంత ఉపశాంతిని పొందింది. త్రిజటా స్వప్నం అనేటటువంటిది శ్రీరామాయణంలో ఒక గమ్మత్తైన ప్రక్రియ. ఎందుచేత అంటే అది కథాభాగానికి సంబంధించినంత వరకు రాక్షస స్త్రీలు సీతమ్మ తల్లిని సంహరించడానికి ఉద్యుక్తులైనటువంటి పరిస్థితిలో త్రిజట తన స్వప్నాన్ని ఆవిష్కరించకపోతే రామాయణం అక్కడ ఆగిపోయేటటువంటి ప్రమాదము ఉన్నది. అందుచేత రామాయణము యొక్క కొనసాగింపునకు త్రిజటా స్వప్నము అత్యంత ఆవశ్యకము. రెండవది, జట అన్నమాట వేదానికి సంబంధించింది. ఎందుకంటే ఘన జట అని పిలుస్తాం వేదం. అది చెప్పడంలో వేదమంత్రాన్ని ఉచ్చారణ చెయ్యడంలో ఘనాపాటి అని ఆ ఘన చెప్పగలిగిన వాళ్ళు, జట చెప్పగలిగినటువంటి వాళ్ళు వేదంలో ఒక స్థాయికి చేరుకున్నటువంటి మహాపండితులు. అటువంటి వేదంలో ఆ వేదానికి సంబంధించినటువంటి జట అన్నమాట ఇక్కడ వేశారు, త్రిజట అని. రామాయణంలో త్రిజటా స్వప్నంలో ప్రత్యేకించి సీతమ్మ తల్లి యొక్క స్వరూపాన్ని వాల్మీకి మహర్షి బయటపెట్టారు. ఎవరా తల్లి అంటే ఆవిడే సాక్షాత్తుగా గాయత్రి స్వరూపం. ఆ గాయత్రి 3 కాలముల యందు 3 రకములుగా కనపడుతుంది. ఉదయకాలంలో సంధ్యావందనం చేసినప్పుడు ఒక పేరుతో పిలుస్తాం, మధ్యాహ్నం సంధ్యావందనం చేసినప్పుడు ఒక పేరుతో పిలుస్తాం, సాయంకాలం సంధ్యావందనం చేసినప్పుడు ఒక పేరుతో పిలుస్తాం. 3 కాలములలో సంధ్యావందనం చేసేటప్పుడు 3 పేర్ల చేత పిలువబడి ఉపాసన చెయ్యబడి ఈ లోకమునంతటిని రక్షించి ఐశ్వర్యముతో ప్రారంభించి జ్ఞానము వరకు సమస్తము ఇయ్యగలిగినటువంటి అమ్మ యొక్క స్వరూపమే గాయత్రీ స్వరూపం. అటువంటి గాయత్రీ స్వరూపంగా నిరూపించారు ఈ త్రిజటా స్వప్నంలో. అది వేదవాక్కు. సంప్రదాయములు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఏ సాంప్రదాయం వాళ్ళైనా సరే సంధ్యావందనం విడిచిపెట్టడానికి మాత్రం వీల్లేదు. ఉపనయనం చేసుకున్న ప్రతివారు వారు ఏ సంప్రదాయము వారైనా సంధ్యావందనం చెయ్యవలసిందే, గాయత్రీ మంత్రం చెయ్యవలసిందే. ఆ గాయత్రీ మంత్రంలోంచే బుద్ధి ప్రచోదనం వస్తుంది. అటువంటి గాయత్రీ స్వరూపంగా అమ్మవారిని ఆవిష్కరించి తదనంతరం అమ్మవారికి జరిగినటువంటి శుభముల చేత ఎడమ కన్ను అదరడం, ఎడమ తొడ అదరడం, కట్టుకున్న పట్టుపుట్టం కొద్దిగా కిందకి జారడం మొదలైనటువంటి విశేషముల చేత అమ్మవారికి త్వరలో శుభము ఉన్నది అని మళ్ళీ కథాపరంగా ఒక నరకాంతకి ఏ రకమైనటువంటి శకునములు జరిగితే రాబోయేటటువంటి శుభం సంకేతింపబడుతుందో అటువంటి రకమైనటువంటి శకునముల చేత మహర్షి సీతమ్మకి జరగబోయేటటువంటి శుభాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేశారు. అక్కడ వరకు జరిగిన తరువాత రాక్షస స్త్రీలందరూ ఉపశమించారు. తల్లి మాత్రం విశేషమైన ఖేదపడింది. రామాయణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే రావణాసురుడు దేనివల్ల మరణించాడు అంటే, రావణాసురుడు మరణించడానికి కారణం హనుమ చెప్పారు. సుందరకాండ చివరిలో రేపటి రోజున చెప్తారు. రావణుడు ఏనాడో నిహతుడైపోయాడు అని చెప్పారు వానరులతో. రావణుడు బ్రతికి లేడు, రావణుడు ఎప్పుడో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? అమ్మవారి పాతివ్రత్యం చేత మరణించాడు అన్నారు. మరి రాముడు ఎందుకు వెళ్ళి వెయ్యడం బాణం అంటే నిమిత్తము అన్నారు. అంటే అమ్మవారికి అయ్యవారికి అభేదం. అయ్యవారి యొక్క శక్తి స్వరూపమే అమ్మవారు. మహాపతివ్రత అయినటువంటి స్త్రీ పట్ల ప్రవర్తించకూడని ప్రవర్తనతో 10 నెలల పాటు ప్రవర్తించడం చేత రావణాసురుడు తాను మరణించడానికి కావలసినటువంటి సంభారములను మూట కట్టేసుకుని ఇంకా పండు రాలిపోవడానికి సిద్ధపడిపోయిన దానిగా తయారై వెళ్ళి యుద్ధభూమిలో రాముని ఎదుట నిలబడ్డాడు.
పాపము పండిపోయింది కనుక బాణం వేసి రాముడు కొట్టేశాడు. అందుచేత రామాయణంలో అందుకే సీతాయాశ్చరితం మహత్ అని పేరు పెట్టారు మహర్షి. ఒక పతివ్రత, ఒక స్త్రీ ఎటువంటిది సాధించగలదో నిరూపించారు రామాయణంలో. అమ్మవారిలో ఒక గొప్పతనం ఉంది రామాయణంలో. త్రిజటా స్వప్న వృత్తాంతం చెప్పడానికి కారణం అంత శోకమూర్తిగా కనపడుతున్న సీతమ్మ కేవల సాధారణ స్త్రీ కాదు, ఆవిడ సాక్షాత్ పరాశక్తి స్వరూపం. త్రిజటా స్వప్నం చెప్పడం చేత అమ్మవారిని మీరు జగన్మాతగా, గాయత్రిగా గుర్తిస్తే రామాయణం ప్రాచ్యపాఠంలో ఒక విషయం ఉంది. అమ్మవారు ధరించేటటువంటి కేశభూషణాన్ని హనుమ చేతిలో పడగానే, ఇలా పట్టుకోగానే పర్వతం కదిలితే ఎలా ఉంటుందో అటువంటి స్పందన ఆయనలో వచ్చింది. ఎందుకంటే ఆ ఆభరణం జగదంబ అయినటువంటి శక్తి స్వరూపం, ఆదిశక్తి యొక్క ఆభరణం. అందుకే హనుమ చేతిలో అమ్మవారి ఆభరణం పడనంతసేపు ఆయన స్వరూపం ఒకటి, అమ్మవారి ఆభరణం ఆయన చేతిలో పడ్డ తర్వాత ఆయన స్వరూపం ఒకటి. ఇంకా తర్వాత నుంచి ఉతికి ఆరేసేస్తారు, అంత రాక్షస భంజనం ఉంటుంది. అది అమ్మవారు శక్తిని కటాక్షించింది అక్కడి నుంచి. అందుచేతనే రామాయణంలో అమ్మవారెవరో గుర్తుపట్టు అని చెప్పడానికి సాక్షాత్తుగా వేదవాక్కుగా మహర్షి ఆవిష్కరించారు అమ్మవారి స్వరూపాన్ని. అయితే ఎలా తెలుస్తుందండి అంటే పెద్దలు దాని మీద పరిశోధన చేశారు. పరిశోధన చేసి నిన్నటి రోజున త్రిజటా స్వప్నంలో రామచంద్రమూర్తి వచ్చినప్పుడు మొట్టమొదట యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్తాయ రాఘవ శుక్ల మాల్యాంబరధరోర్ లక్ష్మణేన సహాగత, 1000 హంసలు మోస్తున్నటువంటి శిబికలో వచ్చినటువంటి రామచంద్రమూర్తి ఆ తర్వాత 4 దంతములతో ఉన్నటువంటి ఏనుగు మీదకు మారతారు. అక్కడి నుంచి 8 వృషభములు పూంచినటువంటి రథములోకి ఎక్కుతారు. ఈ వాహనములు, ఈ సంఖ్య, వీటిని మీరు బీజాక్షరంలోకి మారిస్తే గాయత్రీ మంత్రం కిందకు వచ్చేస్తుంది అని పరిశోధన చేసి నిరూపణ చేశారు. మంత్రశాస్త్రాన్ని వేదికల మీద వ్యాఖ్యానం చేయకూడదు కాబట్టి ఈ పాటి చాలు. సీతమ్మ తల్లి సాక్షాత్ గాయత్రీ స్వరూపము అని నిరూపించింది త్రిజటా స్వప్నం. అదే కాలమునందు వేదము యొక్క మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఎంత అందంగా మాట్లాడారంటే త్రిజట ఒక మాట చెప్పింది, నాకు రాముడు రాముడుగా కనపడలేదు. ఎలా కనపడ్డాడు అంటే పరం బ్రహ్మ, పరం జ్ఞానం, పరం తత్వం, పరం తప, పరం బీజం, పరం క్షేత్రం, పరం కారణ కారణం అని శంఖచక్ర గద శ్రీమాన్ పుండరీకాయతే క్షణ శ్రీవత్సవక్షాహ నిత్యశ్రీ అజేయ శాశ్వత స్థిర అంది. సగుణ నిర్గుణ భేదంతో సగుణ పరబ్రహ్మాన్ని, నిర్గుణ పరబ్రహ్మాన్ని, సాకార పరబ్రహ్మాన్ని, నిరాకార పరబ్రహ్మాన్ని ఏకకాలమునందు నిరూపించి చూపించారు త్రిజటా స్వప్నంలో. అందుచేత త్రిజటా స్వప్నం వేదవాక్కు. త్రిజటా స్వప్నానికి అంత శక్తి ఉంది. పైగా స్వప్నశాస్త్రాన్ని అనుసరించి ఏ సమయంలో వచ్చినటువంటి స్వప్నం ఫలిస్తుందో కూడా త్రిజటా స్వప్నం మనకి నిరూపిస్తుంది. త్రిజటా స్వప్నంలో ఏమి చూడబడిందో అదే యథార్థంగా జరిగింది. తర్వాత సరే, త్రిజటా స్వప్నం పూర్తయిపోయింది. దానికి ముందు అమ్మ విశేషమైనటువంటి ఖేదాన్ని పొందింది. ఖేదం పొందుతూ ఒక మాట అంది, నన్ను ఇంత బాధ పెట్టారు కనుక నా కంటి వెంట నీరు 10 నెలల నుంచి కారి ఈ భూమి మీద పడింది కనుక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంకంతా ఏడుస్తుంది. కొద్ది కాలంలోనే లంకాపట్టణం భర్త శరీరము వెళ్ళిపోవడం చేత విధవగా మిగిలిపోయినటువంటి స్త్రీ ఎలా రోధిస్తుందో అలా లంకంతా ఏడుస్తుంది. ప్రతి ఇంట ఏడుపులు వినపడతాయి. అటువంటి దుస్థితిని ఈ లంక పొందుతుంది అని అమ్మ వాచికంగా ఒక మాట అంది. అందుకే మనకొక మాట చెప్తారు, హనుమ లంకాపట్టణాన్ని దేనితో దహించారు అంటే యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రంజనీయం. సీతమ్మ తల్లి యొక్క శోకమనేటటువంటి అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి 4 ఏళ్లలో పెట్టాడు ఆయన, కాలిపోయిందంతే లంక. ఒక మహాపతివ్రత అయినటువంటి స్త్రీ కంటి వెంట బాష్ప బిందువు కింద పడితే ఎంత ప్రమాదం వస్తుందో చూపిస్తుంది మనకి. ఇది జరిగిన తరువాత అమ్మవారు ఒక మాట అంటుంది, ఈ లంకాపట్టణాన్ని పరిపాలిస్తున్న రావణుడు వీళ్ళెవ్వరికీ కూడా ధర్మమునందు పూనిక లేదు, అందుచేతనే మహాపతివ్రతనైన నన్ను అపహరించి తెచ్చి ఇక్కడ పెట్టాడు, 2 నెలల గడువు విధించాడు.
ఈ 2 నెలల గడువు పూర్తయిపోయిన తరువాత రావణాసురుని చేతిలో మరణించడం కన్నా నేను ఇప్పుడే మరణిస్తాను అనుకుంది అమ్మవారు. అని ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటూ ఒక 2 అద్భుతమైనటువంటి విశేషాలని వివరించింది. ఇవి సుందరకాండాంతర్గతంగా మన జీవితాన్ని దిద్దుకోవడానికి మనం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయాలు. నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుబే తదానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అని చెప్పింది. ఆ శ్లోకం ఒక్క వాల్మీకి మహర్షి మాత్రమే ఇవ్వగలరు. ఎంత అందమైన మాట చెప్పిందంటే, నూనం సకాలో మృగరూపధారి, కాలమే మృగస్వరూపంలో వచ్చింది అని. మీకు మొట్టమొదటి నుంచి నేను ఒక మాట చెప్తున్నాను, కాలము బహుబలవత్తరము. చేసిన పుణ్యము ఉన్నది, పాపము ఉన్నది, రెండిటినీ అనుభవింప చెయ్యాలి ఈ శరీరంతో. కాబట్టి ఒకనాడు పుణ్యాన్ని అనుభవంలోకి తెచ్చినప్పుడు మీరు సుఖపడేటట్టుగా చేస్తాడు. పాపమును అనుభవించాలి, పాపమును అనుభవింప చెయ్యడానికి దుఃఖమును కూడా తీసుకొస్తాడు పరమాత్మ. అదే కాలము ఈశ్వర స్వరూపంగా ఉంటుంది. దాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు, దాటలేరు, తిప్పలేరు, యుద్ధం చెయ్యలేరు. దాన్ని ఎవ్వరూ శాసించడం కుదరదు. ఆ కాలము మృగస్వరూపంతో వచ్చింది అంది అమ్మ. ఇందులో 2 గొప్ప అర్థాలున్నాయి. మృగస్వరూపంతో కాలము రావడం కేవలం సీతమ్మకే అపకారమా, కాలస్వరూపంతో మృగం రావడం రావణాసురుడు పడిపోవడానికి కూడా గుర్తా? అవతార ప్రయోజనం రీత్యా చూస్తే రావణాసురుడు నిహతుడవడానికి కారణం. రావణాసురుడు నిహతుడవాలి అంటే ఎవరి చేత నిహతుడవుతాడు? కేవలము నరుడి చేతిలో మరణిస్తాడు. కేవలము నరుడి చేతిలో మరణించడం నిజమైతే రాముడు నరుడిగా వచ్చాడు కనుక కబంధుడు వెంటనే రావణాసురుడి యొక్క గుర్తు ఎందుకు చెప్పకూడదు? చెప్పలేదు. సుగ్రీవుడు చెప్పలేదు, జటాయువు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వాడికున్న తపశ్శక్తి అటువంటి శక్తి ఉంది. పైగా వాడి దగ్గర ఉన్నటువంటి సైన్యం, అంత పెద్ద సైన్యం ఉంది. ఆ స్థితిలో ఒక్కడిగా నరుడిగా రాముడు వెడితే నరుడికి ఉండేటటువంటి అలసట రాముడి మీద ఉంటుంది. ఎందుకంటే యుద్ధకాండలో ఆయన కూడా అలసట పొందారు. అందుకనప్పుడు మిత్రబలం కావాలి. ఒక నరుడు కార్యాన్ని సాధించడానికి ఏమీ ఉండాలో వాటిని నిరూపిస్తోంది రామాయణం. అందుకని నరకాంతగా అమ్మవారు వెళ్ళింది. వెడితే వాడు అనరాని మాటలన్నీ అమ్మవారిని అన్నాడు. 10 నెలల పాటు అన్నాడు. కొన్ని వేల సంవత్సరములు చేసినటువంటి తపస్సుతో ఉన్నటువంటి శక్తి తనని రక్షించడానికి వీలు లేని స్థితిలోకి పడిపోయింది. ఇలా పడిపోవాలంటే ఆవిడ వెళ్ళాలి. పైకి తాను ప్రమాదం పొందింది, ఆంతరమునందు ఫలితం రావణాసురుడు పొందుతున్నాడు. నూనం సకాలో మృగరూపధారి మా మల్పభాగ్యాం లులుభేతదానీం, నన్ను మోహపెట్టింది అంది. యథార్థం, కాలం మోహపెడుతుంది. కాలస్వరూపంలోనే పతనమైనా జరగాలి, కాలస్వరూపంలోనే ఉద్ధరణైనా జరగాలి. నా జీవితంలో విశాఖపట్టణంలో నేను చదువుకునే రోజుల్లో అనుకోకుండా సంపత్ వినాయకుడి గుడి ముందు నుంచి వెళ్ళిపోతున్న రోజుల్లో ఒక మహాత్ముడు చేస్తున్న ప్రసంగం చెవిలో పడి సైకిల్ మీద ఒక అకౌంట్స్ పుస్తకం కోసమని ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్న వాడిని ఆగి సైకిల్ స్టాండ్ వేసి ఆ లోపలికి వెళ్ళడానికి జనంలో చోటు చాలక గోడ బయట నిలబడి చేతులు కట్టుకుని ఒక్క 25 నిమిషాల సేపు ఒకనాడు రామాయణం గురించి ఒక మహానుభావుడైన శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి ప్రసంగాన్ని వింటే అది నా జీవితాన్ని మార్చింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే నా గొప్పతనమని నేను చెప్పడం లేదు. నీకు కాలమే ఒకనాడు మారుస్తుంది. ఆనాడు ఆ గుడి ముందు నుంచి నేను వెళ్ళడమే నా జీవితం మారడానికి ఒక బీజం పడింది. ఆనాడు ఆ గుడి ముందు నుంచి ఆ సమయంలో ఇంకొక 20 నిమిషాల తర్వాత నేను వెళ్ళుంటే బహుశా రామాయణం నందు నాకు ఇంత ఆసక్తి కానీ ఏదో రామాయణం చెప్పాలన్న ఇంత తాపత్రయం కానీ బహుశా నాకుండి ఉండకపోవచ్చు. చేత కాలము ఒకనాడు నీ జీవితాన్ని మారుస్తుంది. అలాగే ఒక్కొక్క నాడు కాలము నిన్ను మోహపెడుతుంది. మోహపెట్టి భ్రష్టుణ్ణి చెయ్యాలన్నా కూడా వేరొక స్వరూపాన్ని దగ్గరికి చేరుస్తుంది. ఇది కాలము యొక్క గొప్పతనం రా. అందుకని ఒకడు పాడయ్యాడని అంటావా, ఒకడు గొప్పవాడని అంటావా? తన బుద్ధి చేత ఎదిరించలేకపోయాడు.
చూశావా ఎలా ప్రలోభ పెట్టిందో, మృగరూపంలో వచ్చి నన్ను ప్రలోభ పెట్టింది. నూనం సకాలో మృగరూపధారి మా మల్పభాగ్యాంబేతదానీం. నా భాగ్యం అల్పం, అందుచేతనే నేను లోభపడ్డాను ఆ మృగాన్ని చూసి. యత్రార్యపుత్ర విసర్జమూఢ, రాముణ్ణి వదిలేశాను అంది మూడో పాదంలో. యత్రార్యపుత్ర విసర్జమూఢ, దేనికోసం? ఒక మృగం కోసం. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనం కూడా వదిలిపెట్టేసుకుంటూ ఉంటాం. దేనికోసం వదిలిపెట్టేసుకుంటూ ఉంటాం? సాయంకాలం ప్రదోష వేళలో ఓ శివాలయానికి వెళ్ళి నువ్వు ప్రదక్షిణం చేయడం చేత వచ్చేటటువంటి ఫలితం నీకు అనుభవంలోకి వచ్చిన తరువాత తెలుస్తుంది నువ్వు దానివల్ల ఎంత ఫలితాన్ని పొందుతావో. కానీ ఒక సాయంకాలం వెళ్ళి ప్రదోష వేళలో ప్రదక్షిణం చెయ్యడం కన్నా మన బుద్ధి ప్రలోభ పెడుతున్నప్పుడు ఏదో చాలా ఎందుకు పనికిరానటువంటి ఒక చిన్న విషయం మీద ఏదో ఎవరో పెడతారు, అబ్బో చాలా బాగుంది ఎపిసోడ్, కూర్చుందని టీవీ ముందు అనిపిస్తుంది, అయిపోయింది అసుర సంధ్య వేళ. ఇంకా మళ్ళీ నీ జీవితంలో ఆ ప్రత్యేకం సోమవారం నాటి సాయంకాలపు అసుర సంధ్య వేళ వస్తుందన్న నమ్మకం నీకు లేదు. ఇంకా మాఘమాసంలో పౌర్ణమి తిథి నాడు పౌర్ణమి 16 కళలతో చంద్రుడు ప్రకాశిస్తుండగా ఆ రోజున హనుమ రాక్షస భంజనం చేసి జయమంత్రం తోరణం మీద కూర్చుని చెప్తుండగా అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఘట్టాన్ని వినేటటువంటి అదృష్టం మళ్ళీ 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 వేరొక పౌర్ణిమ నాడు వస్తుందన్న నమ్మకం లేదు నీకు. కానీ కాలము మోహపెట్టి లోభపెట్టి నిన్ను రాకుండా చెయ్యొచ్చు ప్రతిబంధక రూపంలో. గెలిచావా బయటపడతావు, వశుడవయ్యావా పోగొట్టుకుంటావు. దీనివల్ల మనుష్యుడవు కనుక బుద్ధి ఉంది కాబట్టి ఆ బుద్ధిని ఈశ్వరార్చన యందు నిపుణుడవై ఉపయోగించుకోలేకపోతే, ప్రతిబంధకాన్ని అధిగమించలేకపోతే వదిలిపెట్టేసుకుంటున్నావు ఆ ఫలితాన్ని. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభేతదానీం. ఆ రాముడే పక్కనుంటే అన్నీ ఉండెను, ఆ రాముడు ఒక్కడిని వదలడం అన్నీ పోయాయి. యత్రార్యపుత్ర విసర్జ మూఢ, రాముణ్ణి వదిలేశాను. అమ్మ వదిలిపెట్టలేదు ఆ మాటతోటి ఓ మాట చెప్పింది, రామానుజం లక్ష్మణ పూర్వజంచ. రాముడి తర్వాత పుట్టినవాడిని వదిలేను, లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరం అయిపోయాడు. రాముడంటే భగవానుడు, రమయతీతి రామ. కాసేపు నరలోకానికి అంతటికీ ఒక సందేశం ఇస్తోందని మీరు అనుకుంటే, రాముడు భగవానుడు. భగవానుణ్ణి సంతతము తన మనస్సులో ధరించి భగవత్ సంబంధమైన మాటలు మాట్లాడడానికే ఇష్టపడేటటువంటి భక్తుడైనటువంటి వాడితోడి కూడిక, వాడితో కలిసి ఉండడం, వాడితో స్నేహం ఉండడం నీకు శ్రీరామ రక్ష. ఇందుచేత సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే, నిర్మోహత్వం నిర్మోహత్వే, నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎవ్వడు ఇవ్వడు ఇహ సత్సంగం ఇచ్చిన ఫలితాన్ని. ఎందుకని? కష్ట సుఖములను ఒడుదుడుకలను ద్వంద్వములను తట్టుకోగలిగినటువంటి మనస్సు కేవల సత్సంగం వల్ల మాత్రమే వస్తుంది. అట్లా ప్రలోభ పెట్టగలిగినటువంటి ప్రతిబంధకాన్ని నేను లక్ష్మణుడి మాట విని ఉంటే ఆ రోజున రాముణ్ణి వెళ్ళమని అనకపోదును. ముందు చెప్పిన వారెవరు? శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమేవైన మహమ్మన్యే మారీచో రాక్షసం మృగం అని చెప్పాడు అరణ్యకాండలో. ఆయన అన్నయ్య అది మృగం కాదు, ఎక్కడైనా బంగారు చర్మంతో వెండి చుక్కలతో మృగం ఉంటుందా అన్నయ్య? ఎందరో ఋషుల్ని తిన్నాడన్నయ్య, వీడు మృగం కాదు, వీడు మాయామారీచుడన్నయ్య, నువ్వు వెళ్ళకు అన్నాడు. అమ్మా నమ్మకమ్మా సీతమ్మ అన్నాడు. ఎంత మాట అంది తల్లి. ఒకవేళ దొరకకపోతే చంపి చర్మం పట్టాలయ్యా. సమాప్య వనవాసానం రాజ్యస్థానం పునశ్చన అంది అరణ్యకాండలో. అరణ్యవాసం అయిపోయి మనం మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోయాక ఈ జింక చర్మం పట్టుకెళితే భరతుడు సంతోషిస్తాడండి. ఎంత లోభ పెట్టింది నన్ను ఆ రోజున మృగం. లక్ష్మణుడి మాట నేను కానీ విని ఉన్నట్టుంటే ముందు రాముణ్ణి వెళ్ళమని అన్నా, లక్ష్మణుడు చెప్పిన తర్వాత అమ్మో లక్ష్మణుడు చెప్తున్నాడు వద్దులేండి అని ఉండుంటే రాముడు వెళ్ళకపోను. పక్కన ఉన్నటువంటి భాగవతులు భక్తులు ఈ పని నీకు మంచిది కాదు, నీకు శ్రేయస్కరం కాదు, నువ్వు చెయ్యకు, దానికి వల్ల నువ్వు ప్రమాదంలోకి వెళ్ళిపోతావు, ఆ పని మీద పూనికతో ఉండకు, నువ్వు భగవంతుడి వైపుకుండు, అది నమ్మకు, అది మాయ,
అది యథార్థము కాదు, అది అసత్యము అని చెప్తున్నా లక్ష్మణుడి మాట తోసేయడం ఫలితం లక్ష్మణుని యొక్క అగ్రజుణ్ణి పోగొట్టుకోవడం. రామానుజం తర్వాత ఎవరు వెళ్ళిపోయారు? రాముడు వెళ్ళిపోగానే రాముడితో పాటే ఫలితం అంతా కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే రాముడు దూరం అయిపోయాడో నేను రాక్షసులకు వశమయ్యాను అంటే దుష్ట ఫలితములకు లోనైపోవడం ప్రారంభమైపోయాను. భగవంతుడు లేని చోట, భాగవత వాక్య తిరస్కారము జరిగిపోయిన చోట అంటి పెట్టుకుని ఉన్న లోభము ఎంత దూరం తీసుకెళ్ళిందంటే లక్ష్మణుణ్ణి ప్రయత్నపూర్వకంగా నిరసించి పంపేశాను. ఇద్దరూ వెళ్ళిపోవడం ప్రమాదానికి లోనైపోయాను. రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఆవిడ మొట్టమొదట రాముణ్ణి విమర్శించలేదమ్మా. దోషము నాయందున్నది అంది. నీకొక కష్టం వచ్చింది, నువ్వు చెయ్యవలసిన పని భగవంతుణ్ణి నిందించడం కాదు. చాలా మందికి ఒక గుణం ఉంటుంది, భగవంతుడు ఎంతసేపు ఆరాధ్యనీయుడు, ఎంతసేపు భగవంతుణ్ణి కొలుస్తావంటే నీకు సుఖాలన్నీ ఇచ్చిన నాళ్ళు భగవంతుడు మంచివాడు. భగవంతుడు నీ ఇంటి నౌకరు. నీవు స్నానం చేయడానికి నీళ్లు తోడి పెడితే నీ నౌకరు మంచివాడు. నువ్వు విప్పిన బట్టలు ఉతికి పెడితే నీ నౌకరు మంచివాడు. నువ్వు అన్నం తిన్న ఎంగిలి పాత్ర కడిగి పెడితే నీ నౌకరు మంచివాడు. నువ్వు కట్టి విడువబడేటటువంటి బట్టలాంటి శరీరానికి ఏ వ్యాధి రాకుండా చూసిన నాళ్ళు నీ ఇంటి నౌకరు లాంటి దేవుడు నీకు మంచివాడు. నువ్వు తిన్న ప్రతి పదార్థాన్ని జీర్ణం చేసిన నాళ్ళు నీకు భగవానుడు మంచివాడు. కానీ నువ్వు చేసినటువంటి పాపానికి ఫలితం ఇవ్వకుండా ఆపడం కుదరదు కనుక దాన్ని చాలా తగ్గించి ఇచ్చినా భగవన్నిందన చేయడం కృతజ్ఞత కాదు. ఒక్క పూట కనపడకపోతే నౌకరు మీద కేకలేసినటువంటి కృతజ్ఞుడైన యజమానిలా కష్టం వచ్చినప్పుడు భగవన్నింద చేస్తావా? సుఖం వచ్చినప్పుడు మాత్రం నాది గొప్ప నాది గొప్ప అంటావా? ఇది ఇచ్చినది భగవానుడైతే అది ఇచ్చినవాడు భగవానుడు కాదా? దానికి నువ్వు కృతజ్ఞతలు ఆవిష్కరించావా? ఎప్పుడైనా ఆవిష్కరించలేదే. ఆత్మ పరిశోధన చేసుకోవడం అంటే ఏమిటో నేర్పిందమ్మ మనకి సుందరకాండలం. నువ్వు ముందు భగవానుడి వైపు ఇలా చూపించి తేరగా దొరికాడని అయిందానికి కాందానికి ఆయన్ని నింద చేయడం కాదు. నీ ఆత్మ పరిశోధన చేసుకో. స్వామి ఎంత పాపం చేశానోనయ్యా, ఇవాళ నాకు ఈ ఫలితాన్ని ఇచ్చావా? కానీ ఆ ఫలితం చేత నేను తల్లడిల్లిపోకుండా, ఆ వస్తువు నశించిపోకుండా దాన్ని చాలా తగ్గించేసి ఎంత చిన్న పరిణామంలో తీసుకొచ్చి పెడితే నాకు ఇబ్బంది కలగదో అంత తక్కువకి తెచ్చావా తండ్రి అని ఆ సమయంలో కూడా భగవంతుని పాదముల యందు నిష్ఠ కలిగి ఉండడం భక్తుని యొక్క లక్షణం. కానీ యథార్థమునకు ఒక విషయం ఉంటుంది, ఎంత భక్తుడు కానివ్వండి విశేషమైనటువంటి ఆరాధన చేసినప్పటికీ ఈశ్వరానుగ్రహం కలగకపోతే ఒక లక్షణం ఉండి తీరుతుంది భక్తుల్లో, నిరసన చేస్తాడు. ఎప్పుడు? ఇంత కష్టపడ్డాను, నువ్వు నన్ను కాపాడలేదు, నువ్వు దేవుడివా, అసలు నువ్వు ఉన్నావా, నువ్వు లేనిలో పొమ్మంటాడు. అలా అనకపోతే అది నరలక్షణం కాదు, అది మనుష్య లక్షణం. ఉండి తీరుతుంది. అమ్మకి ఉండాలి, నరకాంతగా ఉంది కాబట్టి. అమ్మ అలా అనలేదనుకోండి, ఆవిడ దేవతాస్వరూపం అయిపోతుంది. త్రిజట స్వప్నంలో చెప్పక్కర్లేదు, జాగృతిలో చెప్తోంది. దేవతాస్వరూపం అయిపోయిందా రాముడు నిగ్రహింపబడడు. నరకాంతగానే ఆవిడ ఉండాలి. అందుకని నరకాంతగానే ఉపాసన చేయబడినటువంటి భగవానుని యొక్క అనుగ్రహం పొందలేనప్పుడు తడబడినటువంటి మనస్సుతో భగవంతుని పట్ల కృతజ్ఞతాభావము ఆపాదించి మాట్లాడినట్టే అమ్మ కూడా మాట్లాడుతుంది. ఎంత అందంగా ఉంటుందో చూడండి. అనన్య దైవత్వం ఇయం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మానుషాణం. రావణుడు నన్ను ఇంత ప్రలోభ పెట్టాడు. ఒకనాడు నేను మృగానికి లోభానికి గురయ్యాను, ఆ తర్వాత బుద్ధి తెచ్చుకున్నాను. 10 నెలలు రావణాసురుడు ప్రతి క్షణం మోహ పెట్టాడు, తన ఐశ్వర్యం చూపించాడు, నేను లొంగలేదు. అనన్య దైవత్వమియం క్షమాచ, వేరొకడు దైవం కాదు, నా భర్తే నాకు దైవం అని నమ్మాను. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తాస్సమే గురుహు అని చెప్పుకున్నాను. అంతటితో సరిపోయిందా? అనన్య దైవత్వం ఇయం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే, భూమి మీద పడుకున్నాను, ధర్మాల్ని పాటించాను, ఉపవాసం చేశాను.
ఇన్ని చేసి నాకు రామానుగ్రహం మళ్ళీ కలుగుతుంది అనుకున్నాను. నాకు రామానుగ్రహం కలగలేదు, నువ్వు రాలేదు, నన్ను కరుణించలేదు, అందుకని నాకు ఈ బ్రతుకు అక్కర్లేదు. భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం. నా పాతివ్రత్యం విఫలమైపోయింది. నిన్ను నమ్మి నేను అనుసరించినటువంటి పాతివ్రత్యం నాకు ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకని కృతం కృతఘ్నేష్వివ మానుషాణం, కృతఘ్నుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారము ఎలా మరువబడుతుందో, నేను చేసినటువంటి ఉపాసన, నేను చేసినటువంటి పాతివ్రత్యం, నేను అవలంబించినటువంటి వ్రతం అన్నీ కూడా నిష్ప్రయోజనములైపోయాయి. అందుచేత నేను ఈ శరీరంతో ఉండదలుచుకోలేదు. అయితే మరి రాముడి పట్ల ఉన్నటువంటి పాతివ్రత్యం విఫలమైతే వేరొక ఆలోచన వచ్చింది అమ్మకి? రాదు. అది భావన వ్యగ్రత అంతే. అది నరుడికి వచ్చేటటువంటి వ్యగ్రత. మీరు చూడండి, అందుకే రామదాసు గారిని తీసుకెళ్లి కారాగారంలో పెడితే సీతమ్మకు చేయిస్తి చింతాకు పతాకాము రామచంద్ర, శత్రుఘ్నకు చేయిస్తి ముచ్చాల మొలతాడు రామచంద్ర. ఏమయ్యా, నీకు నీ తండ్రి దశరథ మహారాజు ఇచ్చేనా రామచంద్ర, నీ మామ ఆజనక మహారాజు ఇచ్చేనా రామచంద్ర, ఎవడబ్బా సొమ్మాని కులుకూచు తిరిగేవు రామచంద్ర అని కాసేపాగి, ఈ దెబ్బల కోర్వక ఇంత తిట్టితి కాని రామచంద్ర, నా మీద ఆయాసపడబోకు రామచంద్ర అంటాడు. ఆ భావన వ్యగ్రత లేకపోతే అది నరత్వం కాదు ఉపాసనలో. ఆ వ్యగ్రత ఉపాసనలో ఉంటుంది. అంత స్థితి వచ్చేస్తే తప్ప అది ఫలితం ఇవ్వడం కష్టం. అందుచేత అమ్మ ఇవాళ నరకాంతగా ఉపాసన చేస్తే తప్ప, నరకాంతగా ఉంటే తప్ప రావణాసుర సంహారం జరగదు. అందుకని ఆ ఉపాసన బలం ఎంత గొప్పగా ఉంటే రావణుడు అంత తొందరగా నిహతుడవుతాడు. అందుకని చూడండి ఎంత ప్రయత్నం చేసిందో తల్లి. అందుకే శ్రీగుణ రత్నకోశంలో భట్టర్లు అంటారు, అమ్మా నువ్వు ఏ అవతారమైనా తీసుకోవు. ఒకనాడు కాళికగా వచ్చావు, సంతోషం. ఒకనాడు చండీదేవిగా వచ్చావు, సంతోషం. ఒకనాడు దుర్గాదేవిగా వచ్చావు, సంతోషం. ఇంకెప్పుడు సీతమ్మగా మాత్రం నువ్వు రాకమ్మా అన్నారు. ఎందుకంటే అమ్మ ఏం చేస్తాడు రావణుడు? మమ్మల్ని కొడతాడు, అంతే కదా. వాడు కొట్టిన దెబ్బలు తింటాం కానీ నువ్వు పడ్డ కష్టాలు మేము చదవలేమమ్మా, మేము తట్టుకోలేమమ్మా. మా కోసం నువ్వు నరకాంతగా నిలబడి ఇన్ని కష్టాలు పొందావా, ఇంకెప్పుడు నువ్వు అలా రావద్దమ్మా, నేను చదవలేనమ్మా రామాయణం అన్నారు. ఎంత భక్తో చూడండి నిజంగా. అందుకని అంటారు, అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యానియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మానుషాణం అని ఆ తల్లి ఉరిపోసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. సీతమ్మ తల్లి జగన్మాత, ఆవిడ నరకాంతగా నటిస్తోంది. భర్త ఉన్నటువంటి స్త్రీ ఒక వ్రతం చెయ్యాలంటేనే భర్త యొక్క అనుమతి ఉండాలి. మీరు ఒక్క విషయం ధర్మశాస్త్రంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ రేపు తెలిసి తెలియని పనులు చాలా ఎక్కువైపోయాయి. శాస్త్రం ఏం చెప్పిందంటే, మీరు ఏదైనా ఒక వ్రతాన్ని ప్రారంభం చేస్తే దానికి అనుమతిని వేడుకోవాలి భర్త గారి దగ్గరికి వెళ్ళి. ఆయన ప్రత్యక్షమైనటువంటి దైవస్వరూపం. ఏమండి ఇవాళ నేను ఈ వ్రతం ప్రారంభిస్తున్నాను, భర్తే కైలాస గౌరనోమికి పసుపు కుంకం పట్టరావచ్చు, ఆయనే కారులో తీసుకెళ్ళి అందరినీ పిలిచి రావచ్చు, ఆయనే ఇదంటే సుబ్బలక్ష్మి గారు నీకు తోడొస్తారే గుళ్ళోకి వెళ్ళని చెప్పి ఉండుండొచ్చు. అయినా నువ్వు నోము చేసుకునే ముందు మాత్రం వంగి భర్త పాదములకు ముందు నమస్కారం చెయ్యాలి. చేసి పీట మీద కూర్చునే ముందు, ఏమండి నేను కైలాస గౌరి నోము చేసుకుంటున్నాను, మీరు నన్ను అనుమతించి కటాక్షించి ఈ వ్రతం పూర్తయ్యేటట్టుగా నన్ను ఆశీర్వచనం చెయ్యండి అంటే, భర్త ఆశీర్వచనం చేసి నువ్వు వ్రతం చేసుకో, కూర్చో పీటల మీద అని అనుమతిస్తే అది సమగ్రతని పొందుతుంది. ఒకవేళ తెలియక అలా నమస్కారం చేయకపోయినా ఆంతరమునందు భక్తి ఉన్నవారు కాబట్టి రేవతి గారి వ్రతం పూర్తవుతుంది. అందుచేత భర్త యొక్క అనుమతిని స్వీకరించాలి వ్రతం చేసే ముందు. ఆ వ్రతం చేసేటప్పుడు భర్త యొక్క అనుమతి అవసరం. భర్త అనుమతి లేకుండా ఊళ్ళో అందరి కాళ్ళకి నమస్కారాలు పెట్టి భర్త కాళ్ళకి మాత్రం నమస్కారం పెట్టకుండా ఆయనకి టిఫిన్ చేయడం మానేసి గంటలు పూజామందిరంలో కూర్చుంటే ఫలితం ఉండదు. పైగా నీ స్వధర్మాన్ని విడిచిపెట్టావు కాబట్టి
పాపము నీ ఖాతాలో జమ చేస్తారు. ఎవరి ధర్మం వారిదే. నువ్వు ఆయనకి ప్లేట్ ఇడ్లీ తయారు చేయి, నేను యథార్థమైన మాట చెప్తున్నాను ధర్మశాస్త్రంలోంచి. ప్లేటు ఇడ్లీ తయారు చేసి పళ్ళెల్లో పెట్టి ఆయనకి పెట్టు. ఆయన ఆ 2 ఇడ్లీలు ఆయన కూర్చుని తిని వెళ్ళిపోతే నీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు వచ్చి ఇడ్లీ తిని వెళ్ళిపోయినట్టే. నీ ఖాతాలో ఆ ఫలితం పడిపోతుంది. ఆడదానికి అదృష్టం ఇచ్చేసింది ధర్మశాస్త్రం. పురుషుడు తనంత తాను ప్రయత్నపూర్వకంగా మనసు నిలబెట్టి పూజ చెయ్యాలి. అలా నివేదన చేసి ఈశ్వరుడు అంగీకరిస్తేనే వాడి ఖాతాలో ఫలితం. స్త్రీకి అలా ఉండదు. భర్త యందు దైవాన్ని చూసి చేస్తే స్త్రీ ఖాతాలో పుణ్యాన్ని వేసేస్తాడు. ఇన్ని రహస్యాలు, ఇన్ని ధర్మాలు తెలుసున్నటువంటి సీతమ్మ ఉరి పోసుకుంటుందా? అలా పోసుకోవచ్చా? ఉరి పోసుకుని ప్రాణం విడిచిపెట్టచ్చా? ఆత్మహత్య మహాపాతకం కదా. మరి అటువంటి సీతమ్మ ఆత్మహత్య చేసుకుంటుందా? అంటే ఇన్ని ధర్మములు తెలుసున్న వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరొక మార్గం లేనంత దారుణమైన స్థితిలోకి నెట్టిన వాడికి అమ్మ ఇక్కడ విషం తాగుదామంటే ఇచ్చేవాళ్ళు లేడురా అంది. ఇది గమ్మత్తు. చచ్చిపోదామంటే పొడుచుకుందామంటే కత్తిచ్చేవాళ్ళు లేడురా ఇక్కడ అంది. రాక్షసత్వం అంటే ఏమిటో తెలుసా అండి? మిమ్మల్ని బతుకుదామంటే బతకనివ్వడు. పోన్లేరా నీ చచ్చిపోతానంటే మిమ్మల్ని చావనివ్వడు. చావనివ్వడు, బతకనివ్వడు. చావనివ్వక బతకనివ్వక మీరు ఉడికిపోతుంటే బాధ పెట్టిన వాడే రావణాసురుడు. పేపర్లలో అప్పుడప్పుడు మనం చదువుతుంటాం. ఇక్కడ వివాహం చేసుకుని అమెరికా తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఓ గదిలో పెట్టి చావగొట్టడమే పనిగా కొట్టి ఆఫీస్కి వెళ్ళిపోయే ముందు తాళం వేసి వెళ్ళిపోతే ఏదో ఒక్కనాడు ఫోన్ దొరికితే నేను ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నాను అని చెప్తే ఆ కష్టాలు తలుచుకొని గుండెలు బాదుకుని ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి ఎలా వెళ్ళాలో తెలిసే లోపల ఆవిడ చనిపోయిందని ఫోన్ వస్తే ఆ తర్వాత ఆవిడ భౌతిక కాయం వస్తే ఎవరేం చేయగలుగుతున్నారు? మీరు పేపర్లు చదవట్లేదా? లేడా రావణుడు బతికి? అందుకే రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది. అందుకే రామాయణం వింటే నువ్వు రాక్షసుడవో నువ్వు మనిషివో నిన్ను నువ్వు పరిశీలించుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. ఆనాడు అబలయైనటువంటి ఆ స్త్రీ ఏమీ చేసి ఉండకపోవచ్చు, కానీ పరమేశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. ఉచ్చులో పట్టి చచ్చేటటువంటి జన్మ కొన్ని కోట్ల కోట్ల జన్మలను అనుభవిస్తావు. మనం చూడటల్లా అలా పోతుంటే పరిగెత్తుకొచ్చి కర్రకు తాడేసి దాని పీకకేసి పట్టుకుని ఇటుకాళ్ళు అటుకాళ్ళు తాళ్ళేసి కట్టి సైకిల్ మీద పెట్టుకుని పట్టికెళ్ళి దాన్ని పీక కోసి చంపడం చాలా కష్టం కాబట్టి రోకళ్ళు పట్టుకొచ్చి కడుపు మీద కొడతారు, కొట్టి చంపుతారు కొన్ని జంతువుల్ని. అలా కోట్ల జన్మలెత్తుతావు నువ్వు చేసిన అపచారానికి. చూడటం లేదనుకుంటున్నావేమో, చూసే కన్నోటుంది ప్రపంచంలో, అది సర్వకాలముల యందు చూస్తోంది, జ్ఞాపకం పెట్టుకో. ఇంత దారుణం అమ్మ సిద్ధపడిపోతే లోపల నువ్వు అంతఃపురంలో కూర్చొని ఫలహారాలు చేస్తూ అమ్మని దండన విధించమని ఒక స్త్రీ మీద రాక్షస స్త్రీల్ని పురికొల్పి నేను క్షేమంగా ఉన్నాననుకుంటే నువ్వు క్షేమంగా ఉన్నావా? ఆవిడ తన కేశపాశంతో ఉరిపోసుకోవలసినటువంటి స్థితిని కల్పించిన వాడు పుత్ర మిత్ర కళత్రాదులతో నశించిపోయాడు. పరమ యథార్థం ఇది. బ్రహ్మగారు వాల్మీకి ఇచ్చిన వరం. ఆచమనం చేస్తే కనపడితే రాశారు. త్రేతాయుగంలో రామాయణం జరిగింది కదండి, చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి, ఇప్పుడు పనికొస్తుందా అండి? చొప్పదంటూ ప్రశ్నలు ఎయ్యకు. ఎంతకాలం పర్వతాలుంటాయో, ఎంతకాలం నదులుంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది. అంటే రామాయణంలో చెప్పబడిన ధర్మమే నీకు అనువర్తిస్తుంది. నువ్వు అది ఎంచుకో, ఆ ధర్మాన్ని ఎంచుకో చాలు. అందుకని అమ్మ అటువంటి వ్యగ్రతని పొందితే ఈ ఫలితం ఎవరి ఖాతాలో పడిపోతుంది? రావణాసురుడు పొందబోతున్నాడు ఈ పాపాన్ని. ఎంత మాటంది అమ్మ. ఇవాళ నేను చనిపోదామంటే ఇక్కడ నాకు విషం ఇచ్చేవాడు లేడు. ఎంత దారుణమో చూడండి. పోన్లేరా నేను బతికుండను, చచ్చిపోతాను, ఇంత విషం ఇచ్చేయండి, ఇవ్వరు వాడు. పోను కత్తి ఇవ్వరు వీళ్ళెవరు. పోను చచ్చిపోతాను, వీళ్ళు ఒప్పుకోరు. ఓ తాడు ముక్కో ఏదో వెతుక్కుంటే వీళ్ళు పట్టుకుంటారు నన్ను. అందుకని నేనేం చెయ్యాలి? నా శరీరంతోనే నేను చచ్చిపోవాలి. ఎంత గమ్మత్తో చూడండి. అందుకని దీర్ఘమైన కేశపాశం ఉన్నదే దాంతోటే ఉరిపోసేసుకుంటానండి.
ఇదో గమ్మత్తు. అసలు అలా పోసుకోవడం కుదురుతుందా? కాదు. ఆంతరమనంది ఇంకొక రహస్యం. అసలు ఇప్పటి వరకు అనుకోని సంఘటనలు ఒకదాని మీద ఒకటి జరిగిపోతున్నాయి. వచ్చి శిశుపావృక్షం మీద కూర్చున్న తర్వాత ఈవిడితో ఎలా మాట్లాడాలో అర్థం కాక కొట్టుకుంటున్నవాడు పైన ఒక ఆయన ఉండిపోయాడు. ఇప్పుడు ఈయనతో ఎలాగో అలా మాట్లాడించాలి. అలాంటి స్థితిలో ఏం మాట్లాడతాడో చూడ్డానికి అగ్ని పరీక్ష పెట్టింది. నీకు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, గందరగోళం, అయోమయం ఏర్పడిపోయింది అనుకోండి జీవితంలో. ఆనాడు అనుకోకుండా నోటి వెంట నీ కులదేవత యొక్క నామం, అది శివాను, ఈశ్వరాను, రామాను, నారాయణాను, ఏమీ బాధ లేదు. కానీ నీ నోటి వెంట అనుకోకుండా శ్రీరామ 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 నీ నామమెంత రుచిరా, శ్రీరామ నీ నామమెంత రుచిరా అని ఒక్క 5 నిమిషాలు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో నీ నోటి వెంట రామనామం వచ్చేస్తోంది అనుకో. అంటే నీ మనస్సు అంత విశ్వాసాన్ని పొంది ఉంది భగవంతుడి మీద. పరీక్ష ఎవరికి పడుతోంది? హనుమకి పడుతోంది. ఇలాంటప్పుడు ఏం మాట్లాడతాడో చూద్దామని ఎవరెవరిని పరీక్ష చేశారు? సాధకుడైనటువంటి హనుమని జగన్మాత అయిన అమ్మ పరిశీలన చేస్తోంది. పరిశీలింపబడుతున్నారు స్వామి హనుమ. నిగ్గు తేలాలి. ఇప్పుడు ఇన్ని రహస్యాల్ని నిక్షేపించి ఏకకాలమునందు 2 ఫలితాలను ఇచ్చేస్తుంది. ఇదే మాయాస్వరూపం అంటే. అందుకే ప్రార్థనా శ్లోకం చెప్తే ఒక పాట చెప్తాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరేదంబికాం. అమ్మా, నిన్ను నేను అమ్మగా ఆరాధన చేస్తున్నాను. ఇంద్రియముల యొక్క లౌల్యము పడకుండా ఆపుతుంది. ఆవిడ అనుగ్రహం కలగలేదు. ఆవిడ చేతిలో మధ్యపాత్ర ఉంది. అమృతం లాంటి మధ్యపాత్ర. సువాసనలకి షట్పదములు వచ్చి తిరుగుతున్నాయి. దాని మీద లౌల్యాన్ని కల్పిస్తుంది. ఈ ఇంద్రియములు ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోతే కట్టుబాటుతోటి ఉన్నతిని పొందేస్తాడు. ఈ ఇంద్రియములు లౌల్యానికి గురైపోయి నశించిపోతాడు. 2 ఎవరిస్తారు? అమ్మవారే ఇస్తుంది. ఎందుకని? ఆవిడది మాయాస్వరూపము కనుక. అటువంటి మాయాస్వరూపము కనుకనే శివధనస్సు విరిచిన వాడికే సీతమ్మనిస్తానన్నారు. ఎవడు మమ మాయా దురత్యయ అతిక్రమించలేడన్నాడు పరమాత్మ. ఎవడా మాయని భరించగలడో, ఎవడు వహించగలడో, ఎవడు సహించగలడో, ఎవడు శాసించగలడో, ఎవడు నియమించగలడో వాడు పరబ్రహ్మము. అందుకని శివధనస్సు ఎక్కుపెట్టిన వాడికి సీతమ్మ దక్కుతుందన్నారు. అందుకని ఈ శక్తిని పొందగలిగిన పరబ్రహ్మాన్ని వెతికాడు జనక మహర్షి. మహానుభావుడు కనుక, జ్ఞాని కనుక. సరే, అందుచేత తల్లి అనుకుంది సీతాధవేణ్యుద్గ్రధనం గృహీత్వా అని. ఒక్కసారి వెళ్ళి అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థిత సామృదు సర్వగాత్రి శాఖా గృహీత్వాదనగస్య తస్య. ఆ కంఠం చుట్టూ ఆ కేశపాశాన్ని గట్టిగా బిగించి పుష్పించినటువంటి శిశుపావృక్షపు కొమ్మనొక దాన్ని వంచి ఈ కేశపాశాన్ని ఆ చెట్టు కొమ్మకి వేసి బిగించుకుని ఉరిపోసుకుని మరణించడానికి సిద్ధపడిపోతోందమ్మ. అలా సిద్ధపడుతున్నటువంటి తరుణంలో అమ్మవారికి శుభశకునములు కనపడ్డాయిట. ఎటువంటి శుభశకునములు? తస్యాశుభం వమమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఈ శ్లోకాన్ని చెప్పి ఎవరు అమృతభాండం అయిపోయారు చెప్పండి? వాల్మీకి మహర్షి అమృతభాండం అయిపోయారు. ఎందుకని? ఆయనకి వరం ఉంది బ్రహ్మగారిది. అమ్మవారి కన్ను అదిరితే ఎడమ కన్ను, ఆ కన్ను ఎలా అదిరిందో, ఎలా ఉంటుందో, కంటి లోపల ఉండేటటువంటి నల్లపాప దగ్గర నుంచి తెల్లని కనుగుడ్డు వరకు ఆయన దర్శనం చేసేశారు వాల్మీకి మహర్షి. లేకపోతే శ్లోకం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మగారు మాట అన్నారు, నువ్వు చెప్పే రామాయణంలో ఒక్క మాట కల్పితము కాని అబద్ధము కాని ఇందులో ఉండదన్నారు. అంటే ఇవన్నీ దర్శనం చేసినవేగా. తస్యాశుభం వమమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. అప్పుడు అదిన ఎడమ కన్ను అదిరింది అనరు మహర్షి. ఎడంకన్ను అమ్మవారిది అదిరితే ఎంత అందంగా ఉంటుందో దర్శనం చేయిస్తారు. ఎందుకని?
ఎదర శుభం జరగబోతోంది. అలా అదిరినటువంటి కన్ను మీకొక్కసారి మనస్సులో దర్శనం అయితే సుందరకాండ కనుక శుభాల్ని వర్షించేస్తుంది. అందుకని ఎంత గొప్ప ఉపమానం వేసేశారో చూడండి. సరోవరంలో నీటి యొక్క పైభాగమునందు అరవిరిసినటువంటి తెల్లని పద్మమునకు నీటి లోపలికి కాడ ఉండిపోతుంది. ఆ నీటి లోపలికి ఉండిపోయినటువంటి కాడ పక్కకి వచ్చి ఒక చాప నిలబడింది. మీకు కనపడుతుందా? కనపడదు. నీటి లోపల ఉన్న కాడ పక్కకి వెళ్ళి ఒక చాప నిలబడినట్టు మీకు తెలియదు. చాపకు ఒక గమ్మత్తు ఉంటుంది. వచ్చి నీటిలో నిలబడింది అనుకోండి, అలా నిలబడుతుంది. మొప్పలు ఇలా ఇలా కదులుతుంటాయి, తెలుస్తుంది. నోరు ఇలా 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 అంటుంటుంది. ఇలా బుడగలు 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 వస్తుంటాయి, తెలుస్తుంది. మళ్ళీ అలా ఏం ఉండదు, కదిలిపోతుంది. కదిలిపోయే ముందు గమ్మత్తుగా దాని తోక ఇలా ఉంటుంది. అలా ఉన్న తోకని సరంగు తెడ్డేసినట్టు ఇలా అంటుంది. అలాగట ఒక్కసారి మళ్ళీ వెళ్ళిపోయే ముందు ఆ తామర తూడు పక్కకి వచ్చి నిలబడినటువంటి చాప తోకని ఇలా కదిపి వెళ్ళిపోయిందిట. ఆ వెళ్ళిపోవడంలో ఇలా కదిపినటువంటి తోక వెళ్ళి గబుక్కుని ఆ పక్కనున్న తామర తూడికి తగిలిందిట. తూడు కదిలిందిట. ఆ తూడు మీద నీటి మీద ఉన్న పువ్వు కూడా ఒక్కసారి అలా కదిలిందిట. ఆ కదలిక ఎంత అందంగా కదిలిందో అమ్మవారి ఎడం కన్ను అలా కదిలిందిట. ఎంత గొప్పగా ఆవిష్కరించారో చూడండి మహర్షి. తస్యాశుభం వమమరాళ పక్ష్మ. మీకు తెలిసో తెలియకో అమ్మ కన్నుల వంక మీరు ఇలా చూసేశారనుకోండి, ఏమవుతుంది? దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ. అమ్మవారి కంటి కాంతి మీ మీద పడిపోతుంది. పడిపోతే ఏమైపోతుంది? రక్షణని పొందేస్తారు. అదే సుందరకాండలో ఉన్న రహస్యం. అమ్మ యొక్క కనుచూపు మీ మీద పడేటట్టు చేసేస్తారు మహర్షి. అందుకని తస్యాశుభం వమమరాళ పక్ష్మ. సుందరకాండలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్లోకాల్లో ఇదొకటి. రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఎవరు వెయ్యగలరండి ఉపమానం? వాల్మీకి మహర్షి కాబట్టి వెయ్యగలిగారు. ఎన్ని మాటలు మన శిరస్సు తీసుకెళ్ళి ఆయన పాదాలకి తాటించి నమస్కరిస్తే ఆయన రుణం తీర్చుకుంటాం. ఆయనకి ఏం కావాలి? అయ్యో బిడ్డలు అమ్మ కంటిని ఇలా దర్శనం చేస్తే కష్టాల్లోంచి పైకొస్తారని మన కోసమని అమ్మ కంటివైపు చూసేటట్టుగా మనని చేశారు అటువంటి ఉపమానం వేసేసి. అందుకే నీకు పుట్టుకతో ఋషి రుణం ఉందిరా అంది శాస్త్రం. రామాయణం వింటే, రామాయణం చదివితే, రామాయణం పుస్తకం కొని ఇంట్లో పెడితే తప్ప నీ రుణం తీరదురా అంది. లేకపోతే రుణం ఉంచేసుకుని వెళ్ళిపోతావురా. అందుకని చదవరా రామాయణం, ఋషి రుణం తీర్చుకో అంది. సరే, అందుచేత అమ్మవారి కన్నదిరింది. కానీ బాధపడిపోతున్న వారెవరు? పైన కూర్చునున్నాడు మహానుభావుడు శిశుపావృక్షపు శాఖలలో. ఆయన చూస్తున్నారు స్వామి హనుమ. అయ్యో, ఏ తల్లి యొక్క జాడ కనిపెట్టడం కోసమని ఈ భూమండలంలో ఉండేటటువంటి 4 చెరగులా కొన్ని కోట్ల మంది వానరులు అన్వేషిస్తున్నారో అటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ ఈశ్వరానుగ్రహంగా నేను కనిపెట్టగలిగాను. ఆ అమ్మని దర్శనం చేశాను. రావణాసురుణ్ణి చూశాను. సీతమ్మ రావణుడితో మాట్లాడడం విన్నాను. రావణుడు సీతమ్మతో మాట్లాడడం విన్నాను. త్రిజటా స్వప్నం విన్నాను. అమ్మ ఎవరో స్పష్టంగా తెలుసుకున్నాను. నేను జగన్మాత అని దర్శనం చెయ్యడం కాదు, జగన్మాతే అని త్రిజట నిర్ధారించింది. తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. ఇటువంటి అమ్మ ఉరిపోసేసుకుంటోంది. ఇంత దూరము వచ్చి నేను అమ్మని ఓదార్చకపోతే అమ్మ ఉరిపోసుకుంటే, ఎందుకని కనబడినటువంటి శుభముల చేత అమ్మ ఉపశాంతిని పొందింది. ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది, వస్త్రం కొంచెం జారింది. ఆ రాహుగ్రహం విడిచిపెట్టినటువంటి చంద్రబింబంలా అమ్మ ప్రకాశించింది. కానీ మళ్ళీ అమ్మ బుద్ధి యందు వైక్లభ్యమును పొంది నిరాశ చేత మళ్ళీ ఉరిపోసుకుని మరణిస్తే వచ్చి ఓదార్చి మాట్లాడకుండా నేను వెళ్ళిపోతే రేపొద్దున్న అమ్మ ఉరిపోసుకుని మరణించిన తర్వాత ఈ మాట రామచంద్రమూర్తికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింపచేస్తాడు. భూతాశ్చార్తా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపిన శోభతే ఘతయంతి హి కార్యాణి దూతాహ పండితమానినః. నేను చాలా పండితుణ్ణనుకున్నటువంటి వివేచనాశీలత లేనటువంటి
పండితున్ననుకున్నటువంటి మంత్రి చేత దూత చేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను మనుష్య భాషలో గట్టిగా సంస్కృతంలో మాట్లాడితే ఈ చుట్టూ ఉండేటటువంటి రాక్షస స్త్రీల చెవుల్లో పడతాయి. ఎవడురా మనుష్యుడు మాట్లాడుతున్నాడని నా మీద కొమ్మలు పట్టుకుని వస్తారు. వచ్చిన తర్వాత నాకు వారికి యుద్ధం జరుగుతుంది. జయాపజయములు విధి నిర్ణీతములు. వెళుతున్నప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేదా నేను వాళ్ళని గెలవచ్చు, లేదా వాళ్ళు నా చేతిలో ఓడింపబడచ్చు. కానీ రామచంద్రమూర్తి లంకా పట్టణానికి వచ్చి రావణ సంహారం చేసే లోపల నేను చేసినటువంటి అల్లరి చేత సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకుని వెళ్ళి వేరొక చోట దాచవచ్చు. సీతమ్మ తల్లితో మాట్లాడేంత వరకు అన్ని అనుమానాలే, సందిగ్ధాలే, భయాలే. చూడండి, రేపు కూర్చుంటారు తోరణం మీద, ఎవడు నన్ను కొట్టగలిగిన వాడు మళ్ళీ దర్శనం చేసి వెళ్ళిపోతానంటారు. అంతే, భయం వదిలిపెట్టేస్తుంది, ఇంకా పూర్ణత్వాన్ని పొందేస్తుంది. అమ్మ దర్శనంతో, అమ్మ మాటతో, అమ్మ మాట అటువంటి మాట జగన్మాతగా మాట్లాడుతుంది. హనుమతో మాట్లాడినప్పుడు వేరొక స్థాయిలో అమ్మ మాట్లాడలేదు, జగన్మాతగానే మాట్లాడింది. నరకాంతగా అనుగమించి చూపించింది రామచంద్రమూర్తిని. అందుకే పుట్టుక అయోనిజ, రాముడి పక్కన నరకాంతగా ప్రవర్తన, హనుమ పట్ల జగన్మాత. అందుకనేది సుందరకాండ, సుందరకాండ ఉపాసన కాండ. అందుకే సుందరకాండకున్న గొప్పతనం అది. సరే, అందుచేత నేను ఏం చెయ్యాలి, ఎలా మాట్లాడాలి, ఏ భాషలో మాట్లాడను? నేను వానర భాషలో మాట్లాడితే అమ్మకు అర్థం కాదు, మనుష్య భాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తుపడతారు. నేను వానర రూపంలో ఉన్నాను, వానరుడు మనుష్య రూపంలో మాట్లాడుతున్నాడంటే ఇది ఖచ్చితంగా రావణుడు మాట్లాడుతున్నాడు అని మరింత భయ విహ్వలైనటువంటి అమ్మ ఉరిపోసుకుంటున్నటువంటి తల్లి మరింత గట్టిగా ఉరిబిగించుకుంటుంది. నా కారణంగా అమ్మ ప్రాణములను విడిచిపెడితే ఆ పాపం నాకంటుకుంటుంది. మరి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి? అర్థం కానటువంటి స్థితిలో ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యజహార. ఇది రామాయణానికి గొప్ప, సుందరకాండకి గొప్ప. ఇలాంటి స్థితిలో ఇప్పుడు నేను ఏ మాట మాట్లాడితే అమ్మని ముందు ఉరిపోసుకోకుండా ఆపు చేసి బాహ్య స్మృతిని కల్పించి ఏ నామము అమ్మ చెవిలో పడినంత మాత్రం చేత ఒక్కసారి నా వేపుకి చూసేటట్టు నేను చెయ్యగలను అంటే ఆయనకి ఇంకొక జవాబు దొరకలేదు. ఏ నామము కోసం, ఎవరి కోసం అమ్మ పరితపించిపోతోందో ఆ రామకథ చెప్పడం తప్ప నాకు వేరొక దిక్కు లేదు. రామకథే చెప్తాను, ఎందుకంటే నాకు వచ్చింది అది. ఆ రామకథే చెప్పుకుంటాను అని వెంటనే రామకథ మొదలుపెట్టేశారంతే. చచ్చిపోయేవాడిని బతికించగలిగినది రామకథ. అందుకని అటువంటి స్థితిలో ఏం చెప్తాడో అమ్మ చూస్తోంది కింద నుంచి. హనుమ యొక్క ఉపాసనా బలాన్ని అమ్మ పరిశీలన చేస్తోంది. ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఇంతటి నవవ్యాకరణ పండితుడు, ఇంత బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి, ఇట్లాంటి పరిస్థితిలో ఏం మాట్లాడతాడు? రామకథే మాట్లాడతాడు. ఇది ఆయన బలం. అందుకని చూస్తానయా అనుకుంది. వెంటనే ఆయన అన్నారు, రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాశి మహాయశ అని ప్రారంభం చేశారు. పూర్వకాలం కోసల దేశాన్ని దశరథుడనేటటువంటి మహారాజు పరిపాలిస్తుండేవారు. చక్రవర్తుల యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు, తపస్సులలో రాజర్షులతో సమానమైనటువంటి వాడు, ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు, విపరీతమైనటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించినటువంటి వాడు, అందరి యొక్క ఐశ్వర్యాన్ని రక్షించినవాడు, తన ధర్మమును గుర్తిరిగినవాడు, ఇతరుల యొక్క ధర్మమును రక్షించేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి దశరథ మహారాజు గారికి పుత్రకామేష్టి చేస్తే జన్మించిన పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి వృద్ధుడైన దశరథ మహారాజు గారు చేసినటువంటి ప్రతిజ్ఞ నిలబడేటట్టుగా చెయ్యడం కోసమని, ఆయన్ని సత్యవాక్యమునందు నిలపడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం కోసమని దండకారణ్యానికి బయలుదేరి వెళ్ళిపోతే ఆయన్ని విడిచిపెట్టి ఉండలేక నిరంతరము అనుగమించేటటువంటి స్వభావము కలిగినటువంటి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో వస్తే పతిసేవ తప్ప వేరొకటి నాకు అక్కర్లేదనేటటువంటి స్వభావం ఉన్న మహాపతివ్రత అయిన సీతమ్మ తల్లి రాముడితో కలిసి దండకారణ్యానికి వచ్చింది. జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని వేటాడి రామచంద్రమూర్తి సంహరించారు. దాని చేత కినుక తెందిన 10 తలలు కలిగినటువంటి రావణాసురుడనేటటువంటి దుష్టబుద్ధి కలిగిన రాక్షసుడు లంకాపట్టణాన్ని ఏలుతున్నవాడు రాముడు లక్ష్మణుడు లేని సమయం చూసి మాయజింకని ప్రవేశపెట్టి సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. తదనంతరం సీతమ్మని అన్వేషిస్తూ వెళ్ళినటువంటి రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు.
ఆనాడు సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకు పంపబడగా వానరములు దక్షిణ దిక్కుకి సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వచ్చినటువంటి వానరులలో ఒకడనైనటువంటి హనుమాని పేరు కలిగినటువంటి నేను సీతమ్మ కోసమని 100 యోజనముల వైశాల్యము కలిగినటువంటి సముద్రాన్ని దాటి యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీంచ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ. రాముడు సీతమ్మ ఎలాంటి కాంతితో ఎలాంటి నగలతో ఎలాంటి వస్త్రంతో ఎలా ఉంటుందని నాకు చెప్పాడో అలాంటి సీతమ్మని ఈ శిశుపావృక్షం మించి ఇక్కడే ఈ కింద చూసి నేను ధన్యుడనయ్యాను అని ఆపేశాడు. ఆపేసేసరికి ఇంతవరకు వినపడనటువంటి రామకథ చెవిన పడింది. అప్రయత్నంగా తన కంఠానికి చుట్టుకుంటున్నటువంటి జుత్తుని అమ్మ విడిపించేసి ఒక్కసారి అన్నాళ్ళకి వినపడిందిరా రామనామం. సగం తనకి తెలుసున్న కథ, సగం తెలియని కథ. ఇన్నాళ్ళకి నా జాడ కోసమని రాముడి పనుపున మనిషి వచ్చాడు అని పరమ సంతోషంగా ఒక్కసారి చెట్టు మీదకి ఇలా తలెత్తి చూసిందిట. చూసేటప్పటికీ అమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా దగ్గరగా వచ్చి ఆ ఆకులు తొలగించి ముందు కాళ్ళు 2 బాగా ముందుకు చాపి వెనపకాళ్లతో కొమ్మ పట్టుకుని పగడాల మూతి లాంటి మూతితో రామనామం చెప్తూ రామకథ చెప్తున్నటువంటి సుగ్రీవ సచివుడై మహానుభావుడు తత శాఖాంతరే లీనం దృష్ట్వాచలిత మానసావేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. తెల్లటి వస్త్రములు ధరించినటువంటి వారై మెరుపుల గుప్పుల పింగళ వర్ణంతో మిరిసిపోతున్న పచ్చటి నేత్రాలతో తెల్లటి పంచె కట్టుకుని దగ్గరగా అమ్మకి కనపడ్డారు. కనబడగానే అమ్మ ఆ కొమ్మ విడిచిపెట్టి నేల మీద పడి స్పృహ తప్పిపోయింది. ఎందుకని స్పృహ తప్పిపోవడం? మరి ఇంత మంచి మాట విని కూడా అంటే అమ్మో వానరం కనపడింది, నిద్రలో వానరం కనపడకూడదు కలలో, నాకు కలలో వానరం కనపడింది అంటే తాను కలలో ఉందో నిద్రపోతోందో జాగృతిలో ఉందో కూడా తెలియనంతటి దుఃఖస్థితిలో ఉన్నది అమ్మ బాహ్యమునందు. నరకాంతగా ఇంత కష్టం ఉంటే కానీ వాడి పాపం దగ్గర పడదు. అందుకని ఆ తల్లి అంది, నేను ఒక్కటే కోరుకుంటున్నాను, స్వప్నంలో వానరం కనపడకూడదు, కానీ నాకు కనపడింది. దానివల్ల ఏ కీడు జరగబోతోందో స్వస్థస్తు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞ. ఈ లోకానికి నేర్పింది పతివ్రతగా తల్లి. తనకి అపకారం కాదుట. ఆ పీడకలు వస్తే ఏమనుకోవాలి? ఇవాళ రేపు గుళ్ళల్లో పూజలు చేయించడంలో నేను చిత్ర విచిత్రమైన వ్యక్తుల్ని చూస్తున్నాను. భర్త బ్రతికుండగా తన పేరు మీద పూజ చేయించుకుంటుంటారు కొంతమంది. ఎంత అమంగళకరం అది! ఏ పూజ చేసినా భర్త పేరు మీద జరిగితే చాలు, ఆయన ఇంటికి యజమాని. ఆయన పేరు చెప్పి సపుత్రకస్య సబాంధవస్య అని మాట చెప్తే ఆ ఇంట్లో ఉన్న సభ్యులందరూ వచ్చేస్తారు. గమ్మత్తు కొంతమంది ఇవాళ అది కూడా ఎంత వ్యగ్రతని పొందేసిందంటే భర్త బ్రతికుండగా తమ పేరు చెప్పుకుని పూజలు చేయించుకుంటుంటారు. కొంతమంది పుట్టింట వాళ్ళని చూశాను, వాళ్ళని లెంపకాయే కొట్టాలో లేకపోతే వాళ్ళ బుద్ధి గడ్డి తిన్నందుకు తీసుకెళ్లి పెద్దల దగ్గర కూర్చోపెట్టి నేర్పాలో నాకు తెలియదు. కానీ వాళ్ళ ఇళ్లల్లో పూజలు జరుగుతున్నప్పుడు, వాళ్ళ ఇళ్లలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే, వాళ్ళ ఇంట్లో రుద్రాభిషేకం చేస్తే కూతురు పేరు చెప్తారు, మనవడి పేరు చెప్తారు, అల్లుడి పేరు చెప్పరు. నేను చూశాను కొన్ని కుటుంబాలు. ప్రభో, అందుకని గుండెలు బాదుకుని చెప్తున్నాను ఇవాళ. అల్లుడు నీకు కానివాడా? కూతురు నీ కూతురా? అల్లుడి పేరు లేకుండా నీ కూతురి పేరు చెప్పి గోత్రం చెప్తే దాని అర్థం ఏమిటి? పుట్టింటి వాడివై కన్న తండ్రివై నువ్వు అలా చెప్పచ్చా పూజలో? తెలిసి చెప్తున్నావా తెలియక చెప్తున్నావా? ఎంత అమంగళకరమైన మాట! అసలు అలాంటి ప్రయత్నాలు చెయ్యొచ్చా? ఎంత ఇవాల్టి రోజున ఎంత చిత్ర విచిత్రమైన పోకడలు వచ్చాయో చూడండి. సుందరకాండ ఎందుకు మనకి శిరోధార్యం అంటే ప్రవర్తన నేర్పుతోంది సీతమ్మ తల్లి మనకి. చూసింది ఎవరు? వానరాన్ని. సీతమ్మ చూసింది. ఎవరికి పీడ రావాలి? సీతమ్మకి రావాలి. ఆవిడేమంది? స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ. లక్ష్మణునితో కూడినటువంటి రాముడికి మంగళం కలగాలి. రాముడికి ఏదైనా అమంగళం జరిగితే నాకు అమంగళం జరిగిపోయినట్టే. రాముడు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉన్నట్టే. ఇది కదా పతివ్రత మహాభాగా ఛాయానుగత సదా. ఈ పూజ ఇంట్లో స్త్రీ చేస్తే దేవేంద్రుడికి అమరావతి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? శచీదేవి పూజ వల్ల వచ్చింది. అందుకే ఇంటిని చూసి ఇల్లాల్ని చూడండి అంటారు.
ఇల్లాలు సక్రమంగా ఇంట్లో ప్రవర్తిస్తే బయట భర్తకి అమంగళం కూడా తొలగిపోతుంది. నేర్పింది సీతమ్మ తల్లి. ఆ తర్వాత ఎవరిని చెప్పింది? తథాపితుర్మే జనకస్య రాజ్ఞ. పుట్టింటి వాళ్ళ యొక్క వైభవాన్ని కోరద్దని ఏ స్త్రీని శాసించలేదు ధర్మశాస్త్రం. తప్పకుండా కోరు, కానీ ముందు భర్త గురించి అడగాలి, అత్తవారి గురించి అడగాలి. నువ్వు నా కూతురుంది, నా కూతురు ఎప్పుడైనా అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నా గురించి పూజ చేస్తే నేను అంగీకరించను. ముందు చెయ్యవలసిన పూజ తన మామగారి గురించి చెయ్యాలి, తన అత్తగారి గురించి చెయ్యాలి, తన భర్త గురించి చెయ్యాలి, తన వరదుల గురించి చెయ్యాలి. తదనంతరం నా పేరు చెప్పు. మా నాన్నగారు సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని కోరుకో. మా నాన్నగారు క్షేమంగా ఉండాలని ముందు చెప్పి తర్వాత మా మామగారు క్షేమంగా ఉండాలన్న పూజ నువ్వు ఎప్పుడూ చేయకు అని నా కూతురికి చెప్పి నేను అత్తవారింటికి పంపిస్తాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే లోకమునకు తెలియాలి. ఆడపిల్ల ఆడపిల్లే, అలాగే నా ఇంటికి వేరొక పిల్ల కోడలిగా వస్తుంది. ఆ పిల్ల పూజ చేస్తున్నప్పుడు తన పుట్టింటి వారి అభ్యున్నత కలగాలని ముందు పూజ చేస్తే నేను అంగీకరించను. తప్పమ్మ, అలా చేయకూడదు. ఈ ఇంటి కోడలుగా నువ్వు ముందు నా క్షేమాన్ని కోరు, నీ అత్త క్షేమాన్ని కోరు, నీ భర్త క్షేమాన్ని కోరు. నీకు మరుదులు లేరు, నువ్వు అదృష్టవంతురాలి. అందుకని నువ్వు అంటే నా గురించి చెప్పాను కాబట్టి ఉపమానం చెప్పానండి, వేరొకరి మీద పెట్టడం ఎందుకని. అందుకని ఆడపిల్ల అనేటటువంటిది అటు నుంచి ఇటొచ్చి ఉద్ధరించాలి, ఇటు నుంచి అటెండి ఉద్ధరించాలి. ఆడపిల్ల ఎంత గొప్పదో చూడండి. మన వాళ్ళు ఆడదంటే ఏదో అమాయక, అందుకే మొగాడికి పేరైతే మగాడంతే. ఆడపిల్లకి పుడుతున్న ఆడపిల్ల ఇక్కడ పుట్టింది కానీ అక్కడ ఉద్ధరిస్తుంది ఆవిడ. అక్కడ ఉద్ధరించడానికి ఇక్కడ ట్రైనింగ్ పొందుతోంది, ప్రవేశంలో ఉందంతే ఇక్కడ నీకు. అందుకని పోస్టింగ్ తర్వాత ఇస్తారు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఉద్ధరిస్తున్న ఆడపిల్ల. ఈడపిల్ల కాదు ఆ పిల్ల, ఇక్కడ న్యాసంగా కొన్నాళ్ళు ఉంటుందంతే. నువ్వు ఎంత అందంగా పిల్లని తయారు చేయగలిగితే, అందంగా అంటే నల్లగా ఉన్న పిల్లని తెల్లగా చేస్తానా, వాషింగ్ మిషన్లో వేస్తానా, సబ్బెట్టి తోగుతానా, అది కాదు. అంతఃసంస్కారం నేర్పాలి. నేర్పితే ఈ పిల్ల ఆడపిల్లై ఆ వంశాన్ని అంత వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇది ఆడపిల్ల గొప్పతనం. రామచంద్రమూర్తికి అంత వైభవం వచ్చిందంటే మా అమ్మ సీతమ్మ. అందుకని చూపిస్తున్నారు మహర్షి. స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ కథాపితుర్మే జనకస్య రాజ్ఞ. నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి, తప్పేం లేదు. ముందు రామలక్ష్మణులకు అడిగింది, తర్వాత జనక మహారాజు గారికి అడిగింది. అడగాలి ఆడపిల్లలాగా. ఎంత అందంగా చెప్పిందో చూడండి. అంత బాధలో కూడా ధర్మం తప్పదమ్మా అని ఆవిడ అనుకుంటుంది. అసలు నాకు నిద్ర వస్తే కదా కల రావడానికి, అసలు నేను నిద్రే పోలేదు. రామచంద్రమూర్తి గురించి నిరంతరం తపస్సు చేస్తున్న నాకు నిద్ర ఎక్కడొస్తుంది? నిద్రే లేని నాకు కలెక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇది బహుశా నిరంతరం నేను రాముణ్ణి తలుచుకుని 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 ఉండడంలో రామకథ విన్నట్టుగా ఒక భ్రాంతికి లోనయ్యాననుకుంది. అనుకుని మళ్ళీ పైకి చూసింది, మళ్ళీ స్వామి అక్కడే ఉన్నారు. అరేరే, ఈ వానరం ఇక్కడుంది. వెంటనే ఆవిడంది, నమోస్తు వాచస్పతయే సవజ్రిణి స్వయంభువే చైవ హుతాశనాయ చ అన్నేన చోక్తం యదిదం మమగ్రతో వనౌకసా తచ్చతదాస్తు నాన్యథ. ఇంద్రుడితో కూడుకుని పక్కన ఇంద్రుడున్నటువంటి బృహస్పతికి నమస్కారం, అగ్నిదేవుడికి నమస్కారం, చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం. వీళ్ళందరూ వాక్కునికి అధిష్టాన దేవతలు. అందుకని ఈనాడు ఈ చెట్టు మీద కూర్చున్నటువంటి వానరుడు, ఆవిడికి హనుమాన్ తెలియదు. ఆ వానరుడు ఏ మాట చెప్పాడో, రాముని పనుపున నేను వచ్చాను దూతగా అని చెప్పాడు. అది సత్యమగుగాక అని అమ్మ ఒక్కసారి దేవతల్ని ప్రార్థన చేసింది. ఏది సత్యం కావాలన్నా, ఏది ఫలితం కావాలన్నా దేవతారాధనం చేత వస్తుంది. అమ్మ నేర్పింది మనకి. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనీన చోక్తం యదిదం మమగ్రతో వనౌకసా తచ్చతదస్తు నాన్యథ అని నమస్కారం చేసింది. చేసిన తరువాత స్వామి హనుమ కొంచెం కిందకి కొమ్మల దగ్గరికి వచ్చారు. వచ్చి అమ్మ వంక చూసి, అమ్మా నేను అబద్ధం చెప్పలేదమ్మా, నేను యథార్థం చెప్పానమ్మా, నేను రామదూతనమ్మా, సుగ్రీవుని సచివుణ్ణమ్మా, నన్ను నమ్మమ్మా, ఆశ్వాసం పొందమ్మా అన్నారు. అంటే అమ్మ అంటుంది, కళ్యాణి బదగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంది. ఎవరు 100 సంవత్సరములు, మనుష్యుడికి ఆయుర్దాయం శతమానం భవతి శతాజు పురుష శతేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరములు పూర్ణాయుర్దాయం. ఎవడు 100 సంవత్సరముల జీవితాన్ని పండించుకుంటాడో, ఉత్సాహంతో నిలబడతాడో, వాడు ఏదో ఒక నాటికి శుభవార్త వింటాడు జీవితంలో. నేను బహుశా ప్రాణములు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త వినగలిగాను. అంటే ఏది ప్రమాదం?
ఎట్టి పరిస్థితులలో జీవితాన్ని మాత్రం అంతం చేసుకోకూడదు తనంత తాను అని అమ్మ ఈ మాట చెప్తే హనుమ అంటారు, అమ్మా నువ్వెవరమ్మా? సురాణం అసురాణం వా నాగగంధర్వ రక్షసాం యక్షాణం కిన్నెరాణం వా కాంస్త్వం భవసి శోభనే. అమ్మా నువ్వు రావణేన జనస్థానాబలాద్యపకృతా ఇది సీతాత్మసి భద్రంతే తన్మమాచక్షపృచ్ఛత. అమ్మా నువ్వు దేవతలకు చెందిన దానివా, యక్షులకు చెందిన దానివా, గంధర్వులకు చెందిన దానివా, కిన్నెరులకు చెందిన దానివా, కింపురుషులకు చెందిన దానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతివా, అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముద్రవా, దేవతాకాంతవా? నిన్ను చూస్తుంటే అమ్మా నీ పాదములు భూమి మీద ఆంతున్నాయి, అందుచేత నువ్వు దేవతాస్త్రీవి కావు. నీలో రాజలక్షణములు కనపడుతున్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించినటువంటి ఇల్లాలివై ఎవరో ఒక మహారాజు భార్యవై ఉంటావని నేను అనుకుంటున్నాను. అమ్మా ఒకవేళ నువ్వు కానీ జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన మాయమ్మ సీతమ్మ తల్లివి కాదు కదా అన్నారు. ఆయన ఎప్పుడో గుర్తుపట్టారు ఈ విషయాన్ని. కావలసినదేమిటి? సమాశ్వాసాన్ని అమ్మ పొందాలి. ఆయన యందు అమ్మకి విశ్వాసం ఏర్పడాలి. విశ్వాసం ఏర్పడిందని గుర్తేమిటి? తన నోటితో చెప్పాలి, అవును నేనే సీతమ్మని అని. అంటే బాహ్య స్మృతిలోకి వచ్చి తన యందు విశ్వాసం కుదిరింది. విశ్వాసం కుదిరాక వస్తువు ఇవ్వాలి ఉంగరాన్ని. అసలు ముందు విశ్వాసం కుదరకుండా ఉంగరం ఇస్తే ఇన్ని మాయలు చెయ్యగలిగిన వాడు, జింకని సృష్టించగలిగిన వాడు రామనామాంకితమైన ఒక ఉంగరాన్ని సృష్టించలేడని అమ్మాయి నమ్ముతుంది. అందుకని ఉంగరం చూస్తే నమ్మదు. అందుకని ముందేది కలగాలి? మాట చేత ఆశ్వాసమును కల్పించాలి. చచ్చిపోతున్న వాళ్ళని మాటతో బతికించారు హనుమ. వాక్కుకున్న శక్తిని నిరూపించింది కాబట్టి కాండ సుందరకాండ. నీకొక్కడికే మాట ఉంది ప్రపంచంలో. నీ మాట చేత 1000 మంది బతకాలి. నీ మాట వ్యగ్రత ఉండకూడదు. ఒక్కొక్కడు మాట మాట్లాడితే పొడుచుకు చచ్చిపోవాలనిపిస్తుంది. అలా మాట తీరుండడం, అంత కర్కశంగా మాట్లాడడం, అంత పరుషంగా మాట్లాడడం, లోపల రాక్షసుడున్నాడని గుర్తు. పైగా ఒక సమర్థన చేసుకుంటుంటారు, నాకు ఇంతే అలవాటు. ఏమిటి నీకు ఇంతే అలవాటు? మార్చుకో. అలా కుదరదు. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీ అలవాటు మార్చుకోవాలి. సాధుగా మాట్లాడడం నేర్చుకో. వేరొకరిని మాట చేత హింసించేటటువంటి అధికారం నీకు లేదు. ఇది కూడా పాపమే. మాట చేత ఇతరుల మనస్సు బాధపడేటట్టు మాట్లాడడం కూడా పాపం కిందే లెక్క కడతారు. నిరంతర పాపం చెయ్యకు. నువ్వు నీ మాటని మృదువుగా మాట్లాడడం నేర్చుకో అని ఆ తల్లి ఆ మాట యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరింపబడింది సుందరకాండలో. ఇది చెప్పిన తరువాత తల్లింది, నాయన పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య నృపాత్మజ తథా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః నృషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహిత జనకస్యాహం శత్రుసైన్య ప్రతాపినః అని భార్య సీతాచనామనామ్యాహం భార్య రామస్య ధీమతః అంది. పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః. ఈ పృథివీ మండలాన్ని ఏలినటువంటి రాజులలో చాలా పేరుగణించినటువంటి రాజుగారు ఒక ఆయన ఉన్నాడు. స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః. శత్రు సైన్యాన్నంతటినీ కూడా చీల్చి చెండాడగలిగినటువంటి దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కోడల్ని నేను. స్త్రీ వివాహం అయిపోయిన తరువాత ఎవరైనా పలకరించి, అమ్మ మీరెవరమ్మా అని అడిగితే, నేను ఫలానా వారి కోడలనండి అని చెప్పాలి. మామగారు పొంగిపోతాట మాట విని. మామగారిలా కోడలి క్షేమాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. అసలు నాకనిపిస్తుంది ఒక్కొక్క నాడు తండ్రి కూడా సరిపోడు ఇంకా మామగారి పక్కన. ఎందుకంటే మామగారికి కోడల్ని చూసుకునేటప్పటికి అంత ప్రేమ వచ్చేస్తుందిట. అందుకే మామగారు సంతోషించేటట్టుగా కోడలు ప్రవర్తిస్తే చాలు, ఆ ఇల్లు వృద్ధిలోకి వచ్చేస్తుంది. మామగారు దైవంతో సమానం. అటువంటి మామగారు విద్యాబుద్ధులు నేర్పించి తన కుమారుణ్ణి పెంచి ప్రయోజకుణ్ణి చేసి మీ చేతిలో పెట్టి మీ ఇద్దరి యొక్క నీడలో తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాలనుకుంటాడు. అనుకుంటే ఫలితాన్ని నువ్వందుకుని ఆయన్ని పురుగుని చూసినట్టు చూసి కొడుకు కూడా అలా మాట్లాడేటట్టు చేస్తే ఆ పాపము ఎంత గొప్ప పాపము. అందుకని మామ కోడల్ని ఒక తండ్రి కన్నా ఎక్కువగా కోడల్ని చూడాలి. కోడలు మామగారిని అంత భక్తితో నమస్కారం చేసి ఆదరించాలి. అందుకే వివాహం అయితే ఎవరమ్మా నువ్వు అని అడిగితే ముందు మామగారి పేరే చెప్తారు. నేను ఫలానా వారి కోడలనండి అని చెప్తారు.
అందుకని ఆవిడ చెప్పడంలో కూడా అంత అందాన్ని పాటించింది. స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన. నేను విదేహ వంశంలో జన్మించినటువంటి జనక మహారాజు గారికి కూతుర్ని. సీతాచనామనాంనాహం భార్య రామస్య ధీమత. ఈ శరీరానికి పేరు సీత, నాగటి చాలుకు పుట్టాను కాబట్టి. కానీ ఎవరి ఇల్లాల్ని? భార్య రామస్య ధీమత, బుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని. ఇందులో ఒక అందమైనటువంటి శ్లేష చెప్పారు. బహుశా అది ఉంటేనే నరకం ఉంటుందేమో కూడా. అది చాలా అందమైన వ్యాఖ్య. ఎందుకంటే ఒక నరకాంతగా ఉన్నటువంటి స్త్రీ అన్ని కష్టాలు పడిపోయిన తర్వాత తెల్లవారితే భోగి పండగ, రోజు ఉపన్యాసాలను వెళ్ళిపోతాడు, కొట్టుకట్టే వేళకి ఇంటికి వస్తాడు. ఇంకేముంటాయో 10 అయిపోయింది, కొట్లుండవు, రేపు తీసుకెళ్తానులే చీర కొనడానికి అంటూ, అంటే ఫాల్లో ఏదో అది కొనుక్కోవాలి, అది వేసుకోవాలి చీరకి అని ఆవిడ చెప్తుంటే, లేదు రేపు తప్పకుండా వెళ్తాను, ఎంతసేపు పాలు, నా శిష్యుల్లో ఎవరో ఒకళ్ళు టైలర్ ఉన్నారు, నేను కుట్టిస్తాను కదా అంటున్నాడు. తెల్లవారితే భోగి పండగ. ఆ రోజు రాత్రి కూడా 10ంటికి ఇంటికి వచ్చాడు అనుకోండి, మర్చిపోయి వస్తే ఆ రోజు కూడా చందన దర్శనం అవ్వలేదు అనుకోండి. అవ్వకపోతే అంటే చందన దర్శనం అంటే మీకు అర్థమైపోయింది. పోతే అప్పుడు భర్త పట్ల ఆహాహా ఎంత అదృష్టం అండి మీలాంటి భర్త, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఎంత ఉద్ధరిస్తారో, నా అదృష్టం, నేను ఊళ్ళో వాళ్ళల్లో ఒకరినైనా బాగుండేది, పెళ్ళాన్నై పుట్టాను, ఓ చీరకి నోచుకోలేదు మీతో వెళ్ళి కొనుక్కోవడానికి అందనుకోండి. అలా అంటేనే భార్య. అలా అనకుండా మీరు లోకంలో వారికి చక్కగా ఉద్ధరించి వచ్చినారో చీర కొనుక్కోకపోతే ఏమి అందనుకోండి, ఏదో కొంచెం బేలగా ఉంటుంది, అదా అంత మరీ తక్కువలేవు, అంతంత పాతివ్రత్యాలు. అలా అంటేనేమో అందంగా ఉంటుంది, లేదే పొద్దున తీసుకెళ్ళిపోతాను అని భర్త కూడా వంగిపోయి అంత కోపగించుకోకే అని చెయ్యో కాలో పట్టుకుంటే అప్పుడే దానికి ఒక సమగ్రత వస్తుంది. కానీ అమ్మవారు కూడా అలా ఉంటేనే దానికి అందం. అందుకని ఆవిడ ఎంత అందంగా చెప్పిందో చూడండి. ఆవిడంది, దశరథ మహారాజు గారి కోడలనయ్యా అంటే, మరి మీ మామగారు రక్షించడా అమ్మా? ఉంటేగా, మహానుభావుడు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయాడు, ఆయనే ఉంటే నాకీ కష్టం ఎందుకు? మరి ఏమ్మా మీ మామగారు లేకపోతే మీ నాన్నగారు విదేహ వంశానికి చెందినవాడు, ఈ దేహమే నేను కాదనేవాడు, ఎవడి కష్టం ఎవడి కర్మ వాడిది అనే రకం. అందుకు ఆయన పట్టించుకోడు. ఏమమ్మా మరి నిన్ను నువ్వు రక్షించుకోవా? నేను సీతమ్మని, స్త్రీ శరీరం, భర్త రక్షించాలి తప్ప వేరొకరు రక్షించకూడదు, నేను తపస్సు చేస్తున్నదాన్ని. పోన్లే అమ్మా మరి మీ ఆయన రక్షించడా? అబ్బో ఏం చెప్పమంటారు, రామస్య ధీమత, చాలా బుద్ధిమంతుడు, అన్ని అస్త్రాలు తెలుసు, అన్ని శస్త్రాలు తెలుసు, ఎక్కడో గుహలో పడుకున్నాడు, ఇప్పటికి రాడు, రక్షించాడు, ఇదిగో ఇలా పడున్నాను శత్రువుల పంచన, ఇంత ఉపవాసం చేస్తూ. ఆ భావన వ్యగ్రత ఉంటే తప్ప సీతమ్మని గబుక్కుని తప్పు కట్టకండి. 10 నెలల నుంచి ఎంత కష్టపడిందో, ఇన్నాళ్ళకి క్షేమం అడిగేవాడు వస్తే ఆ మాత్రం మాట నోటంటే రాదండి. నరకాంతగా ఉంది కాబట్టి రావాలి. అలా అమ్మవారు ఉంటేనే రావణుడి తలకాయలు తెగిపోతాయి. అందుకని అమ్మ అలాగే మాట్లాడింది. బహుశా లక్ష్మీదేవిలే ఉంటే ఆవిడ మాట్లాడవలసిన అవకాశం ఉండదు. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య అని ఓ నమస్కారం చేసేస్తాం కదా. అందుకని ఇంకా ఆవిడ జగన్మాతగా ఉండిపోతుంది. కానీ ఇక్కడ నరకాంతగా ఉంది, అందుకని అలాగే మాట్లాడింది. మాట్లాడితే ఎప్పుడైతే నేను సీతమ్మని అందో తన గురించి చెప్పింది కాబట్టి నన్ను నమ్మింది. ఇది హనుమకి కావలసింది. ఈ నమ్మకం సంపాదించుకున్నాను. ఎంత సంతోషమో స్వామికి. ఇంకా గబగబా ముందుకి దిగి వచ్చేస్తున్నారు. పిల్లాడు అమ్మేది అని ఇలా కట్టెన్లు తీసి అన్ని గదుల్లోనూ వెతుకుతుంటాడు. 4 గదులు వెతికేసిన తర్వాత అమ్మ కనపడలేదనుకోండి, ముఖం కొంచెం మారిపోతుంది, కళ్ళు ఇలా చిట్లించేసి అమ్మేది అని కంఠం మార్చేస్తాడు. అక్కడ నాలాంటి వెటకారం మనిషి వాడు ఉన్నారనుకోండి, మీ అమ్మ ఊరెళ్ళిపోయింది అంటాడు. వాడు పాపం ఏడుపు లంఘించుకుంటాడు. ఏడుపు లంఘించుకుని మా అమ్మేది ఏడుపు మొదలెడతాడు. అంటే పాపం ఆ తల్లి ఎక్కడో బాత్రూంలో స్నానం చేస్తుంటుంది. స్నానం చేస్తున్నది, ఇక్కడే ఉన్నాను రా, ఎక్కడికి వచ్చేస్తాను ఒక 5 నిమిషాల్లో అంటుంది. అని పాపం గబగబా చీర చుట్టుకుని బయటికి రాగానే అమ్మ ఇక్కడ ఉన్నావా అని వాడు పరిగెత్తుకెళ్ళిపోయి ఒకసారి కౌలించేసుకుంటాడు. అమ్మ మాట విన్నాక అమ్మ తన దగ్గరికి వెళ్ళిపోవాలని పిల్లాడికి ఎంత తాపత్రయం ఉంటుందో, సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాల దగ్గర కూర్చోవాలని మా స్వామి హనుమకి అంత పూనిక. ఆయన సాధకుడు, యోగి పుంగవుడు. దగ్గరికి వస్తుంటే అమ్మ చూసి మూర్ఛపోయింది. మళ్ళీ మూర్ఛ లేచంది, మళ్ళీ నువ్వు దుర్మార్గుడవైన రావణుడివి, మళ్ళీ రూపం మార్చుకుని రాలేదు కదా. వేటు పడిపోయిన ప్రాణం శంకిస్తుందంటారు చూడండి.
ఒక్కొక్కళ్ళు ఒకరి చేత విపరీతంగా మోసపోయారనుకోండి, వాళ్ళకి ఇంకా జాతి అంటే దేశం పుట్టేస్తుంది. ఒక పురుషుడు ఒక స్త్రీని విశేషమైన మోసం చేసేసాడు అనుకోండి, పురుషుడన్నవాడు కనపడితే చాలు ఇంకా భావన వ్యగ్రత ఏర్పడిపోతుంది. అలాంటి రోజున మనం సిగ్గుపడాలి నిజంగా. అయ్యయ్యో ఆ స్థితిని పొందేసిందే ఒక స్త్రీ, ఎంత బాధపడిందో ఆ తల్లి అనిపిస్తుంది. ఎవరైనా కనపడితే అది రావణాసురుడు మారువేషమేమో అని అనుమానం వచ్చేస్తోంది తల్లికి. ఎందుకని ఒకనాడు సాధు రూపంలో వచ్చాడు, ఒక సన్యాసి రూపంలో వచ్చాడు, పరివ్రాజకుడి రూపంలో వచ్చాడు, నమ్మింది, ఎత్తుకుపోయాడు. ఏమో ఇవాళ మళ్ళీ కోతి రూపంలో వచ్చాడేమో, బెంగ పెట్టుకుందమ్మా. నువ్వు మళ్ళీ నేను తపస్సు చేస్తూ నిరాహారనై ఉపవసించి భూమి మీద పడి ఉంటే నా మనస్సు క్షోభ పెట్టడానికి మళ్ళీ వానర రూపంలో వచ్చావా అంది. అని ఒక్కసారి స్వామి హనుమవంక చూసి మనస్సులో అనుకుంటుంది, ఏమిటో ఈ ఈ వానరాన్ని చూస్తే నాకు అలా అనిపించట్లేదు, మనస్సులోంచి ప్రీతి పొంగువారుతోంది. ఎందుచేతనో చూస్తే ఈ హనుమ అటువంటి వారు కారు అనిపిస్తోంది. ఈ 10 మాటలు వానరము అనరము అనడం నాకు ఇష్టం ఉండదు, అందుకని పేరు చెప్తున్నాను. సీతమ్మ అనదగా తెలిసే వరకు జగన్మాతగా ఆవిడికి తెలుసు, అందుకని అన్న దోషం లేదు. అందుకని ఈ హనుమ ఎవరో నాకు తెలుసు, హనుమద్రామాయణము అని హనుమ రాసుకున్నారు. అందులో ఒక మాట అంటారు స్వామి హనుమ, మొట్టమొదటిసారి సీతమ్మ తల్లి నా వంక చూసినప్పుడు కొన్ని సంవత్సరముల పాటు పిల్లవాడికి తల్లి దూరంగా ఉండి మళ్ళీ పిల్లవాడు కనపడినప్పుడు అమ్మ కొడుకుని ఎలా చూసుకుందో అలా ఆ అమ్మ జానకీదేవి నా వంక చూసింది అని హనుమద్రామాయణంలో రాసుకున్నారు ఆయన. అందుచేత చూస్తే పుత్రసముడిగా భావించింది, ఏమిటో కొడుకులా అనిపిస్తోంది అంటాం. ఒక్కొక్క స్త్రీ తెల్లటి జుత్తుతో ఒడిలిపోయినటువంటి చర్మంతో వణుకుతున్న చేతులతో దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టబోయారనుకోండి, గభాలన అమ్మ జ్ఞాపకానికి వస్తుంది. వచ్చి గబుక్కుని 2 చేతులు పట్టుకుని, అమ్మ నమస్కారం చేయకండి అమ్మా, మిమ్మల్ని చూస్తే మా అమ్మ జ్ఞాపకానికి వస్తోందమ్మా అంటాం. గబుక్కుని ఎక్కడో సుతారంగా మీటుతుంది హృదయాన్ని ఆ ఆకృతి. అలా హనుమని చూడగానే అమ్మకి పుత్రవాత్సల్యం జనించింది. ఎందుచేత ఆ స్వరూపం అటువంటిది, ఆ స్వభావం అటువంటిది. ఇది సుందరకాండ. బాహ్యంలో వానరం, సీతమ్మ తల్లిలో పుత్రవాత్సల్యాన్ని రగుల్కొల్పగలిగినటువంటి నడువడి. ఇది కాదా సౌందర్యం అంటే, ఇది కాదా సుందరకాండ అంటే? అటువంటి హనుమని చూసి అమ్మ అంటుంది, నాయనా నువ్వెవరో నాకు యథార్థంగా చెప్పు అంది. అంటే మహానుభావుడు మళ్ళీ రామకథ అంతా చెప్పాడు. 1కి 10 మాటలు రామకథ చెప్పబడుతుంది సుందరకాండలో. ఆయన అంటారు, అమ్మా సుగ్రీవుడితో చిలిమి చేసినటువంటి రామచంద్రమూర్తి వాలి సంహారం చేసిన తరువాత నువ్వు వెళ్ళిపోయిన తరువాత ముందు జటాయువుతో మాట్లాడారమ్మా, జటాయువు ప్రాణాలు విడిచిపెట్టిందమ్మా, కబంధుడు కనపడ్డాటమ్మా, ఆ తర్వాత సుగ్రీవుడి దగ్గరికి వచ్చారమ్మా, కిష్కింధ చేరాక వాలి సంహారం చేశారమ్మా, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారమ్మా, సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయిన తరువాత వానరములను పంపించారమ్మా, దక్షిణానికి వచ్చినటువంటి వానరములన్నీ ఆ స్వయంప్రభా బిలంలో ఉండిపోయాయమ్మా, బయటికి వచ్చిన తరువాత తీరా సముద్రం దాకా వచ్చిన తరువాత ఎలా గడచి వెళ్లాలో తెలియక మిగిలిన వానరములు అంగదుడనేటటువంటి యువరాజు నాయకత్వంలో అక్కడ నిలబడిపోయాయమ్మా, నన్ను హనుమా అంటారు తల్లి, నేను కేసరి అనబడేటటువంటి వానరుడు శంబరాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు, ఆయన భార్య అయినటువంటి ఆ అంజనాదేవి యొక్క క్షేత్రముగా వాయుదేవుని యొక్క కుమారుణ్ణమ్మా నేను, నన్ను హనుమ అని పిలుస్తారు. నేను పుట్టగానే సూర్యుణ్ణి ఫలమనుకుని తినే పదార్థం అనుకుని ఆకాశంలోకి వెళ్ళాను, ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టాడమ్మా, కింద పడ్డాను, నా ఎడమ దవడ సొట్టబడింది, సొట్టబడిన హనువులు ఉన్నవాణ్ణి కాబట్టి నన్ను హనుమ అని పిలిచారమ్మా. అమ్మా నేను నీ కుమారుడి వంటి వాడినమ్మా, నేను రామదూతనమ్మా, రాముడి పాదములు పట్టి బతుకుతున్నవాడినమ్మా, రాముడు లాంటి వ్యక్తి ప్రపంచంలో లేడమ్మా, ఆయనకి సమస్త అస్త్ర శస్త్రములు తెలుసమ్మా, రాముడే బాణప్రయోగం చేసిన రోజున తుచ్చ రాక్షసుడు రావణుడు ఏపాటమ్మా, రాముడు నీ కోసం బెంగ పెట్టుకుని ఉన్నాడు తల్లి, నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు, నన్ను నమ్మమ్మా అని ఆశ్వాసమును పొందు తల్లి అని మరొక్కసారి సీతమ్మ తల్లి శోకమును విడిచిపెట్టాలని సీతమ్మకి మళ్ళీ రామకథ ఒక్కసారి చెప్పారు. చెప్తే అమ్మ అగ్ని పరీక్ష పెట్టింది స్వామి హనుమకి. ఆవిడంది, కథే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం నరాణం వానరాణాంచ కథమాసీత్ సమాగమ ఏన రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచక్ష్వా నమాం శోక సమావిశేత్
నువ్వు వానరుడవు, రాముడు నరుడు. నరవానరములకు సమాగమం ఎలా కుదిరింది? నువ్వు రాముణ్ణి ఎలా ఉపాసన చేశావు? 1కి 10 మాటలు నేను రామభక్తుణ్ణి రామభక్తుణ్ణి రామభక్తుణ్ణి, రాముడంత గొప్పవాడు రాముడంత గొప్పవాడు అంటున్నావు కదా. నాకు ఒక కోరికుందోయ్, నమాం శోక సమావిశేత్, శోకము పోవాలంటే నేను రాముని యొక్క గుణగణములు వినాలి, రాముడి యొక్క స్వరూపాన్ని ఒక్కసారి వినాలి. ఏది, నువ్వంత రామభక్తుడైతే రాముడు ఎలా ఉంటాడో చెప్పు చూస్తానంది. ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని బాలాత్రిపుర సుందరీ స్వరూపమైన అమ్మ ప్రశ్న చేసింది. ఇప్పుడు చెప్పాలి. అమ్మ దగ్గరుంటే చెప్పగలను కానమ్మా, రాముడంటే బాగుంటాడమ్మా, పొడుగ్గా ఉంటాడు, కానీ అలా అడిగితే బొత్తిగా నేనేం చెప్పగలనమ్మా అన్నాడు అనుకోండి, అది ఉపాసన కాదు. నువ్వు ధ్యాన శ్లోకం చదివేటప్పటికీ నీకు ఆపాదమస్తకం ఆ దేవతాస్వరూపం నీ కళ్ళ ముందు కనపడాలి. అమ్మవారి చీర కుచ్చిళ్ళ దగ్గర నుంచి, అమ్మవారి పాదాల దగ్గర నుంచి, పాదాలకి వ్రాయబడినటువంటి పసుపు, దాని మీద లత్తుక, అమ్మవారి తెల్లటి గోళ్ళు, అందులోంచి వస్తున్న కాంతి, అమ్మవారి పాదాల మీద ఉన్న పద్మాలు, నువ్వు శిరస్సు ఉంచి అమ్మవారి పాదాల మీద నీ శిరస్సు పెడితే ఆ లత్తుక నీ నుదుటికి అంటుకుంటే, పసుపు వాసన నీ ముక్కులోకి వెడుతుంటే, 2 పక్కల ఏనుగులు నిలబడి అభిషేకం చేస్తున్న తడితో కూడిన తామర పువ్వులు నీ మీద పడుతుంటే, అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో, ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం ప్రధులమౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండిలాఢ్యం మందస్మితం మృదు మనోజ్వల ఫాలదేశం అని ఒక్కసారి ఆపాదమస్తకం నువ్వు తలుచుకోగలిగితే, చెప్పగలిగితే నువ్వు ఉపాసకుడవు. నీకు ఇక్కడ నిలబడింది పూజామందిరం. పూజామందిరం అక్కడ, నువ్వు ఇక్కడ ఉన్నంత కాలము అది నీలోకి రాలేదు. ఏదొచ్చింది? సంసారం వచ్చింది. మీ అబ్బాయి పుట్టుమచ్చలు రాయాలండి, ఎక్కడుంటాయి? మా అబ్బాయి పుట్టుమచ్చ ఎడమ కన్ను రెప్ప ఇలా వేస్తే ఈ కొలుకుకి పక్కన ఉంటుందండి. ఎలా తెలుసు నీకు అంతలా? నీ కొడుకు ఎడమ కంటి రెప్ప వేస్తే కొలికిలో ఉన్న చిన్న పుట్టుమచ్చ నీకు జ్ఞాపకం. ఎవ్వరికీ కనపడనటువంటి గుహ్య భాగములలో మా అబ్బాయికి తొడకి పైకి వెడితే తేనెలా ఎర్రటి ఇంత పుట్టుమచ్చ ఉంటుందండి అని చెప్తావు. ఎలా చెప్పావు? నువ్వు ఉపాసన చేశావు. నీ కొడుకుని ఆపాదమస్తకం చూసుకుని ముద్దు మీద ముద్దు, ముద్దు మీద ముద్దు, మా నాన్నగారి కాళ్ళు ఎంత బాగుంటాయో అని కాళ్ళు ముద్దులు, చిన్ని వేళ్ళు ఎంత బాగున్నాయో అని వేళ్ళు ముద్దులు, గోళ్ళు ఎంత బాగున్నాయో ఇంతింటి గోళ్ళు, చూడు 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 ఇంత వేలు, దానికి ఒక చిన్న గోరు ఎంత బాగుందో గోరు అని ఆ గోరు ముద్దులు వదిలిపెట్టకుండా అంగుళం అంగుళం ముద్దులు పెట్టేశావే నీ కొడుకుని. ముద్దులు పెట్టుకుంటున్నప్పుడు చూసావా ఈశ్వరి మన వాడికి పుట్టుమచ్చ ఎక్కడుందో అని పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో ధారణ చేసేసావే. నీ తర్వాత ఎప్పుడో వచ్చిన నీ కొడుకు మీద మమకారంతో నువ్వంత ధారణ చేసి చెప్పగలిగితే, నిన్ను నిలబడుతున్న భగవంతుని యొక్క స్వరూపం నువ్వు చెప్పలేకపోతే, నీ పూజా మందిరంలో ఉన్న మూర్తి యొక్క ఉపాసన చేసి ఆ స్వరూపాన్ని నువ్వు చెప్పలేకపోతే, నువ్వు భగవంతుణ్ణి తప్ప మిగిలినవన్నీ నీ గుండెల్లో పెట్టుకున్నావు. ఇది సుందరకాండ. అమ్మ ప్రశ్న చేసింది ఏది చెప్పు? రాముడిని చూస్తాను. బాహ్యమునందు నువ్వు వానరుడవు, రాముడు నరుడు. ఎలా కుదిరింది మీ ఇద్దరికి సమాగమం? అయితే అమ్మ నీకెందుకు చెప్పాలి అంటావేమో. ఎందుకు అడుగుతున్నానో తెలుసా? పరీక్షిస్తున్నానని అమ్మ అనదు. తాను ఉపకారం పొందబోతున్నట్టుగా ఉంది ఇక్కడ నరకాంతగా. అటువంటి తల్లి ఏది చెప్పు చూస్తాను అనొచ్చా? అనకూడదు. అందుకని ఎంత గొప్ప మాట అంది, నమాం శోక సమావిశేత్. ఆ రామ కథ, రామమూర్తి, రామ సౌందర్యం వింటే నా శోకం పోతుందయ్యా అంది. సుందరకాండలో ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేసింది అమ్మవారు. పిచ్చాడా, సుందరకాండలో రాముని యొక్క వర్ణన నువ్వు వింటే నీ శోకం కూడా పోతుంది. ఇంత శోకం పొందుతున్న నా శోకమే పోతుంటే రామ సౌందర్యాన్ని విని నీ శోకం ఎందుకు పోదు? నా శోకం కన్నా గొప్ప శోకమా నీ శోకం? సీతమ్మ కన్నా కష్టంలో ఉన్నామా మనం? అమ్మ మార్గాన్ని మనకి నిర్దేశన చేస్తోంది ఇవాళ. అందుకని ఒక్కసారి చెప్పవయ్యా ఎలా ఉంటాడో రాముని యొక్క సౌందర్యం అంది. అంటే ఆయన నవ్వి అన్నాడు, అమ్మా నీకు తెలియదా, నన్ను ప్రశ్న వేశావు, చెప్తానమ్మా. ఏది గొప్ప విషయం? పలాచార్య స్వామి గారి ఇంటికి వెళ్ళి ఓ రోజున కూర్చోవాయి కోటేశ్వరరావు కూర్చున్నాను. కూర్చుంటే అచచ ఛేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచరః. ఇది శ్లోకానికి అర్థం చెప్పన్నారు. ఏదో వచ్చిరాని మాటలు. స్వామి ఆ శ్లోకానికి మీరు ఎంత వ్యాఖ్యానం చేశారో నాకు జ్ఞాపకం ఉంది, కానీ మీ దగ్గర నేను ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పనా అన్నాను. అంటే ఆయన అన్నారు,
అలా అని వెళ్ళిపోతే నాకు తృప్తి ఉంటుందా? ఆ శ్లోకానికి నువ్వు తాత్పర్యం చెప్తుంటే వీడు ఆ శ్లోకాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాడని నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. చెప్పవయ్యా కోటేశ్వరరావు అన్నారు. భక్తులకు ఉండవలసిన లక్షణం చూడండి. వాడికి ఏమొచ్చు? వాడు నాకు చెప్పడం ఏమిటి శ్లోకం తాత్పర్యం అనుకుంటే ఇవాళ నేను ఇన్ని మాటలు వారిని తలుచుకుని నమస్కారం చెయ్యను. వాడు ఎలాంటి వాడైతే ఏమిటి, వాడికి ఏమొస్తే ఏమిటి, వాడి దగ్గర ఒక శ్లోకం విని అబ్బాయి ఎంత చక్కగా చెప్పావురా నాన్న అంటే ఇట్స్ ఎ ప్యాట్ ఆన్ హిస్ షోల్డర్, వాడు ముందుకెడతారు. ఇంకాను ఇది మహాపురుషులకు ఉండవలసిన లక్షణం, నిరుత్సాహపరచడం కాదు. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. అందుకని అమ్మంది నమాం శోక సమావిషేతన, శోకం పోతుందయా, ఒక్కసారి చెప్పవయా ఆ రాముడి యొక్క సౌందర్యాన్ని చెప్పు అంది. అమ్మ రామ సౌందర్యోపాసనం చేస్తోంది. రాముడి గురించి 4 మాటలు వింటే చాలట పోతుంది అమ్మవారి దుఃఖం. అంటే స్వామి హనుమ పరవశించిపోయి అబ్బా నేను చెప్పనమ్మా, పాట పాడమన్నారు అనుకోండి, కొంతమంది సంగీతం నేర్చుకుంటారు. ఏది పాప పాట పాడు అన్నాం అనుకోండి, అబ్బా నేను పాట పాడనండి. అలా కాదమ్మా పర్వాలేదు పాడమ్మా అన్నాం అనుకోండి, పాడతానండి. ఏ పాట పాడనమ్మా తల్లి చెవు కొరుక్కు తినేసిన తర్వాత పాప ఆవిడ బాగుండదని పాడవే ఈ పాట పాడవే అంటుంది. తర్వాత పాడతాను అబ్బా ఈయన చూస్తున్నారు. ఈలోగా విసిగెత్తిపోయి ఆ బ్రహ్మగారు అంటాడు, అయ్యా మంత్రపుష్పం చెప్పేస్తానులేండి అంటాడు. అందుకని అదే భక్తి ఉంటే కదపగానే పైకి ప్రవహించి రావాలి, ఉండలేక పైకి తన్నుకుని వచ్చేయాలి. వచ్చేస్తే అది కీర్తనం అంటే. అందుకే అన్నమాచార్యుల వారి కీర్తనలు బతికి బట్ట కట్టాయంటే పరవశించిపోయి గుండెల్లోంచి పైకొచ్చాయి. పగటు అలవేల్మంగ పగటు శ్రీ వెంకటేశు పట్టపూరాణియై నెగడు సతి కలలకొను నీరాజనం. ఏమి మాట అండి ఆ మాట? ఆ మాట ఇక్కడి నుంచి వచ్చింది. మనం అనగలమా నీరాజనం చెప్పేటప్పుడు? ఆపాదమస్తకం చూస్తూ ఒక్కసారి అమ్మవారికి నీరాజనం ఇచ్చేటప్పుడు ఆ వెలుతురులో అమ్మవారు కనపడుతుంటే ఆ నెగడు సతి కళలకు నీరాజనం, అలివేలు మంగ కురులకు నీరాజనం, పాదాలకు నీరాజనం అని ఎవరా తల్లి అంటే ఆ వెంకటేశు పతికి నీరాజనం అని ఆ నీరాజనం ఇవ్వడంలో ఎంత గుండెలోతుల్లోంచి వచ్చిందో చూడండి ఆ కీర్తన. ఎంతంత గొప్ప మాటలండి నిజంగా. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకుపతి అయిన పురుష నిధానము. ఏం మాట! భూమిజకు భూమిలోంచి పుట్టిన దానికి పతి అయిన పురుష నిధానము, మగాడం లేదు. ఏం మాట! అది ఇక్కడ అనుభవిస్తే కదొచ్చింది బయటికి. ఎంత గొప్ప గొప్ప కీర్తనలు! పరవశించి పైకి రావాలి మాట. వస్తే నువ్వే పరవశించింది వేరొకరిని ఎందుకు పరవశింపచేస్తుంది? నువ్వు పరవశిస్తే వేరొకరు పరవశిస్తారు. ఇది సౌందర్యం. ఈ సౌందర్యం అమ్మ ప్రశ్న చేస్తోంది. చెప్పగలవా రామకథ? హనుమన్నారు, అమ్మా నాకు సంతోషం అమ్మా రాముడి గురించి చెప్పుకోవడం అంటే. చెప్తానమ్మా. రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. మా రాముడంటే మూర్తీభవించినటువంటి ధర్మం. హనుమ కాబట్టి నిన్న వచ్చిన ఆయన ఈ మాట చెప్పేశారు కృష్ణావధానులు గారు. ఏం మిగిలినవి చెప్పకూడదా? ఇదే చెప్పారు ఆయన కూడా. రామో విగ్రహవాన్ ధర్మ. పండిపోయిన జ్ఞానమే హనుమ. పండిపోయిన జ్ఞానంతో కూడిన హనుమ ఊపిరి తెచ్చుకు అందంగా మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి హనుమే వచ్చి మాట్లాడితే మనకి ఎంత బాగుండో అనిపిస్తుందేమోనని నిన్న రావణుడు వచ్చి మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడకుండా శిశుపావృక్షం మీద కూర్చున్న హనుమలాగే నిన్న రావణుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని అక్కడ కుర్చీలో కూర్చొని అలా విన్నారంతే. ఆయన చెప్పవలసిన మాట చెప్పేశారు. మాకు రామాయణానికి విడదీయరాని సంబంధం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వచ్చినవాడు హనుమకారా? హనుమే. అందుకని విశ్వాసమే భగవానుడు. ఆయన అంటారు, అమ్మా రాముడంటే పోతపోసిన ధర్మం అమ్మా. తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, లోకము యొక్క అందరి ధర్మాన్ని తాను రక్షిస్తాడు. అటువంటి వాడమ్మా రాముడంటే. రాముడు రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మా నేను నీకు వేరుగా చెప్పనా? నీకు తెలుసమ్మా రహస్యం.
నీకు ఆయన సౌందర్యం తెలుసు, ఆయనకి నీ సౌందర్యం తెలుసు, మీ ఇద్దరికే తెలుసు. మొత్తం లలితా సహస్రం చెప్పేశాడంతే ఆయన. కామే సజ్ఞాత సౌభాగ్యమర్థవోరుద్వయాన్విత. ఆయన కన్నా తెలుసున్నవాడు ఎవరు ఉంటాడు? ఆయన లాంటి సౌందర్యం నీది, నీలాంటి సౌందర్యం ఆయనది. జ్ఞాపకం పెట్టుకోండి, హనుమ మాట్లాడుతున్నది బాహ్య సౌందర్యం గురించి కాదు. అంత అందంగా ఉంటావు, ఇంత అందంగా ఉంటావు, ఇది కాదు. ఇది అయితే అది సౌందర్యం కాదు. ఆ సౌందర్యం కాకపోతే అది సుందరకాండ కాదు. ఏది సౌందర్యం? పడగ విప్పి త్రాచుపాం ఒకటి గోడ పక్కన ఆడుకుంటోంది, మీకు తెలియదు. కిటికీలోంచి చెయ్య బయట పెట్టి ఈ కిటికీలోంచి గ్లాసు పెట్టి నీళ్లు పోసుకొని చేయి కడుక్కుందాం అనుకున్నారు ఆఫీస్లో భోజనం చేసి. తీరా చెయ్యి బయట పెట్టి నీళ్లు పోసుకుందాం అనుకునే వేళకి ఎదురుగుండా యాస్బెస్టాస్ షీట్స్ కుప్పలో సగం శరీరం లోపలుండి సగం శరీరం బయటికి వచ్చి పడగ విప్పి త్రాచుపాము ఆడుతోంది. ఆ కన్నం లోపలికి ఉన్న కప్ప బయటికి వస్తే పట్టుకుందామని ఆ దాని మీద సూర్యకిరణాలు పడుతున్నాయి, మెరిసిపోతోంది దాని యొక్క పడగ. మీరు నిశ్శబ్దంగా పిలుస్తారు అక్కడ ఉన్న వాళ్ళని, పిలిచి చూడు పాము పడగ అంటారు. గట్టిగా అంటారా? అబ్బాయి ఎంత బాగుందో పాము పడగని బయటికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి రండి 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 అందరూ వెళ్ళి నించుంటారా? నించోరు. దూరం నుంచి అది చూడనంతసేపు చూస్తేనే సౌందర్యం. అది నిన్ను చూసినా నువ్వు దాన్ని చూసినా లేకపోతే ఒకవేళ అది చూసినట్టు అనుమానం వచ్చినా ఇక సౌందర్యం కాదు, మరణం. అది సౌందర్యం అనరు. ఒక సింహం అక్కడెక్కడో పడుకుంది, అబ్బా సింహం వస్తే బాగుండు, సింహం ఫ్రీగా తిరుగుతూ మనమే జైల్లో ఉన్నట్టుంటే ఎంత బాగుండో అని సఫారీ కడతాం. ఓ సింహం దారి తప్పి పొద్దున్న నువ్వు టూత్ పేస్ట్ బ్రష్ మీద ఎట్టుకుని బయటకు వచ్చేటప్పటికి గేటు దగ్గర కూర్చుని ఆవు అందనుకో, ఎంత బాగుందో మా ఇంటికి సింహం వచ్చింది రెండు రెండని వీధిలో వాళ్ళందరినీ కుంకమరెత్తుకు రావే వెళ్దాం పిలుపులకి అంటావా? ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంటాం. అది సౌందర్యం కాదు, ఎందుకని నీకు ప్రాణాంతకం. ఏది సౌందర్యం? 80 ఏళ్ళొచ్చి మంచంలో పడుకున్నా నువ్వు భోజనం కొంచెం తొందరగా చేసి చెయ్యి కడుక్కుంటే తను వడ్డించకపోయినా 80 సంవత్సరాల వయస్సులో మంచంలో పడుకుని ఎరా నాన్న కడుపు నిండా తినలేదురా నువ్వు, ఎరా చెయ్యి కడిగేసుకున్నావు అప్పుడే అని అడిగిన అమ్మ ఉందే, అది సౌందర్యం. నీకు జ్వరం వస్తే నాన్న నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బతకరా, ఎందుకురా నీకు జ్వరం వస్తే నాన్న నాకు అన్నం సహించట్లేదురా అని అన్నం మానిన అమ్మ ప్రేమ సౌందర్యం. సర్వకాలముల యందు నీకు ఏది మంగళత్వమో అది సౌందర్యం. అలా ఇంత స్వార్థం లేకుండా తను కష్టపడి పెంచి పెద్ద చేస్తే లక్షల రూపాయల జీతం సంపాదిస్తూ అమ్మకు ఒక 300 రూపాయల చీర కొనిపెట్టకపోయినా, పుష్కరానికి తీసుకెళ్లి నదిలో స్నానం చేయించకపోయినా తను ఎంతో వైభవాన్ని అనుభవిస్తూ, అమ్మ ఇవాళ మా స్నేహితులు అందరూ వస్తారు సాయంకాలం 4ంటికి, నువ్వు బయటికి రాకేం బాగుండదు అని అమ్మ ముఖం మీద చెప్తే నేను రానులేనాన్న అని ఏమీ అనుకోకుండా గదిలోకి వెళ్ళిపోయి కూర్చుని అన్నీ పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటే రాత్రి 8 అయిపోయి 9 అయిపోతే ఆ వచ్చిన వాళ్ళందరితో వీడు మాట్లాడుతుంటే 9 అయిపోయిందే, వాడు ఇంకా అన్నం తినలేదు, వాడికి మంచిది కాదే, వేడి చేసేస్తుంది, అన్నం తినమనమ్మా వాడిని అని చెప్పిన అమ్మ సౌందర్యం. ఇది సౌందర్యం తప్ప ప్రపంచంలో కనపడ్డవన్నీ సౌందర్యాలు కాదు. ఒక స్థాయిలో భార్య కూడా సౌందర్యం కాదు, భార్యకి కూడా కొంత స్వార్థం ఉంది. కానీ అమ్మకి ఈ స్వార్థం తెలియదు. అమ్మ అమ్మే, నీ భార్యే, నీకు భార్యగా కొంత స్వార్థం ఉండి తీరుతుంది. నీ బిడ్డకి తల్లిగా ఆవిడ సౌందర్య రాశి. ఇది స్త్రీకున్న అదృష్టం, పురుషుడికి ఈ అదృష్టం లేదు. అందుకని ఇది సౌందర్యం. ఈ సౌందర్యం ఏమిటో హనుమ చెప్తున్నారు. ఈ సౌందర్యం వినడం సుందరకాండ. ఈ మాతాపితరులు జగత్తంతటికి సీతారాములు వాళ్ళ రక్షకత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడం సుందరకాండ. అందుకనమ్మా రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. మా లోకమునంతటినీ రక్షించేవాడమ్మా రాముడంటే. ఆయన మహానుభావుడు, ఆయన్ని చూస్తే సర్వసత్వ మనోహర, చెట్లు పుట్టలు సమస్త పిపీలికాది పర్యంతములకు వాళ్ళు తల్లిదండ్రులే. ఇది గుర్తెరిగిన వాడెవడో వాడు యోగి, వాడు సాధకుడు, వాడు మహాభక్తుడు, వాడు జ్ఞాని, వాడు అద్వైత దర్శనం చేసినవాడు. అందుకే ఆ మాటలే పడ్డాయి నోటి వెంట హనుమకి. ఆయన స్థాయి వేరొకటి కాదు. అమ్మవారి చేత ఆయన పరీక్షింపబడ్డాడు, ఆయన చేత అమ్మవారు పరీక్షింపబడలేదు సుందరకాండలో. అందుచేత ఎంత అందంగా మాట్లాడారో చూడండి.
అమ్మ సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. ఇవి కల్పించుకుందామంటే వచ్చే గుణాలు కావమ్మా, జన్మతః వచ్చాయి రాముడికి. అమ్మా నీకొచ్చాయి, అందుకే నీకింత ఓర్పు వచ్చింది, రక్షించగలుగుతున్నావు. అంత దుర్మార్గుడు నీ కాళ్ళ మీద పడ్డాడని 10 నెలల నుంచి ఓపిక పట్టావు. రాముడు ఓపిక పట్టాడు, తక్షణం చంపకుండా అక్కడ కూర్చుని బ్రహ్మాస్త్రం వేయగలడు, వెయ్యలేదు. అటువంటి వాడమ్మా రాముడంటే. యజుర్వేద వినీతశ్చ వేద విద్ధి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. యజుర్వేద వినీతశ్చ అన్నారు. ఏం యజుర్వేదం గురించి చెప్పడమే? యజుర్వేదానికి మేలుబంతి రుద్రాధ్యాయం ఉంది. అందులో రుద్రాధ్యాయం అద్వైత దర్శనం చేయిస్తుంది. అంతటా ఉన్నది పరబ్రహ్మమే అని నిరూపిస్తుంది. వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగినటువంటి రామచంద్రమూర్తి లోకమునంతటిని బ్రహ్మముగా చూడగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవాడు. అందుకే అందుచేత యజుర్వేద పూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. ఆయనకి ధనుర్వేదం అంతా తెలుసు, వేదాంగములు తెలుసు. మహానుభావుడు తేజసాదిత్య సంకాశ. ఆయన యశసా వాసవో సమః. తేజస్సు చేత సూర్య భగవానుడు కన్ను తెరిచి చూడడం ఎలా కుదరదో అంతటి తేజస్సు కలిగినటువంటి వాడు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః. భూమికి ఎంత ఓర్పు అంత ఓర్పున్నవాడు. ఆయనే తలుచుకుంటే అక్కడే కూర్చుని లంకలో కూర్చున్న రావణుడి గుండెలు బ్రద్దలగుగా కానీ అస్త్రప్రయోగం చెయ్యగలడు. ఏం చెయ్యలేదా? చెయ్యగలడు, చేశాడు కూడా రామాయణంలో. కానీ ఎందుకు చెయ్యలేదో తెలుసా అమ్మా? తనంత తాను మారే అవకాశం ఇచ్చినవాడు. ఇది సుందరకాండ. ఇన్నాళ్ళు పాపపు జీవనం గడిపావు, కానీ సుందరకాండ విన్న తర్వాత భగవంతుడున్నాడన్న పూనిక కలిగితే నీ జీవితాన్ని మార్చుకుని ఆయన పాదములకు శరణాగతి చేస్తే స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంత ఓర్పున్నవాడు. అందుకే నువ్వు ఎన్ని పాపాలు చేసినా చూస్తున్నా సహిస్తున్నాడు ఆయన. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః. బృహస్పతి సమో బుద్ధ్య. బుద్ధిలో బృహస్పతితో సమానుడమ్మా. యశసా వాసవో సమః. ఇంద్రుడితో సమానమైనటువంటి వాడమ్మా లోకములను పరిపాలించడంలో. ఆయన త్రిస్థిర స్త్రిప్రలంభశ్చ త్రిసమః త్రిశుచోన్నత త్రితామ్ర త్రిచ స్నిగ్ధ అని సాముద్రిక శాస్త్రంలో వేదికల మీద చెప్పడానికి వీలు లేని విధంగా ఎంత గొప్పగా చెప్పేశారంటే, త్రిస్థిర స్త్రిప్రలంభశ్చ త్రిసమః త్రిశుచోన్నత త్రితామ్ర త్రిచ స్నిగ్ధ గంభీర త్రిశునిత్యసః. రామచంద్రమూర్తి యొక్క కాలి గోటితో మొదలుపెట్టి శిరస్సు మీద ఉండేటటువంటి వెంట్రుకల వరకు ముందు నుంచి వెనక నుంచి ఏ ఒక్క అవయవాన్ని కూడా విడిచిపెట్టకుండా వర్ణించేశారు. అంతర్ముఖుడై దర్శనం చేసినటువంటి వాడికి కనపడనిది ఉండదు. ఆపాదమస్తక వర్ణనం చేశారు. వేదిక మీద చెప్పేది కాదు, కావాలంటే మీరు సుందరకాండ చూసి చదువుకోండి. అందులో ఆపాదమస్తక వర్ణన చేసేశారు. ఇది కదా సుందరకాండ అంటే, ఇది కదా ఉపాసన బలం అంటే ఏమిటో చూపించారు. ఇదమ్మా రాముడంటే. నాకు తెలుసు తల్లి రాముడు ఎటువంటి వాడో. ఇప్పుడు అమ్మకి ఆశ్వాసము కుదిరింది, ఖచ్చితమే హనుమ ఉపాసకుడే, తిరుగులేదు. రామచంద్రమూర్తే పంపించారు. ఇది నిలబడితే తప్ప తన యొక్క స్థితిని ఆవిష్కరించకూడదు. అప్పుడు కానీ ఉంగరం ఇవ్వకూడదు. అప్పుడు ఈ మాటలు చెప్పిన తరువాత ఒక అందమైనటువంటి మాట చెప్పారు. అమ్మ మర్యాదానాంచ లోకసహ అన్నారు. అమ్మ రాముడు మర్యాదా పురుషోత్తముడు అమ్మ అన్నారు. ఇదో అందమైన మాట. ఎవరిని ఎప్పుడు ఏ లోకంలో ఎలా కాపాడాలో తెలుసున్నటువంటి వాడు, నడువడి ప్రధానమైన వాడమ్మా రాముడంటే. మర్యాదానాంచలోకస్య కర్తా కారయితాచ సహా అన్నారు. బ్రహ్మమును గుర్తిరిగి అద్వైత దర్శనము చేసినటువంటి వాడి నోటి వెంట వచ్చేటటువంటి మాట ఎలా ఉంటుందో అటువంటి మాటలు పడిపోయాయి. కర్తా కారయితాచ సహా. ఆయనే కర్తా కారణమై సమస్త జగత్తునందు నిండి నిబిడీకృతమైన వాడమ్మా అని చెప్పారు. చెప్పి వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రంతే క్షీణ దుఃఖఫలాహ్యసి. పరమ పావనమైనటువంటి శ్లోకం. దీన్ని సుందరకాండలో మంత్రం అంటారు. ఇది సీతమ్మ తల్లిని హనుమ చూసింది, హనుమని సీతమ్మ తల్లి చూసింది. రెండూ సిద్ధి సర్గలే. ఈ శ్లోకం కోసం సుందరకాండ ఇంట్లో కష్టాలుంటే చెప్పించుకుంటారు. ఇక్కడి నుంచి అన్ని మంత్రాలే.
వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత. అయ్యా రామాలయంలో ఒక్క కొబ్బరికాయ కొట్టి నీరాజనం ఇవ్వండి. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత. అమ్మా నేను వానరుణ్ణమ్మా, రామచంద్రమూర్తి పలుపున వచ్చినటువంటి రామదూతని. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత. రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం. రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చాను? రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన. నీకు నమ్మకం కలగడం కోసమని రామచంద్రమూర్తి దీన్ని నాకిచ్చి పంపించారు. సమాస్విసి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. అమ్మా ఈ ఉంగరాన్ని తీసుకున్న తరువాత ఇవాల్టితో నీ కష్టాలన్నీ పోయే, నీ దుఃఖం పోయింది, ఇంకా నువ్వు ఉపశాంతిని పొందుతావు అన్నారు. ఈ మాట తన నోటి మాటగా చెప్పి అమ్మ ఖేదము పక్కకి తొలగించి అమ్మకి ఆనందాన్ని కల్పించారు. ఇది ఒక యోగి యొక్క స్థితి. హనుమ సుందరకాండలో సీతమ్మ తల్లి యొక్క కన్నీటి బిందువులను తుడిచి ఆమె మనస్సులో ఆనందాన్ని కల్పించినటువంటి అపురూపమైన సన్నివేశం. 10 నెలల తర్వాత మళ్ళీ అమ్మ ఆనందించినటువంటి ఘడియ. ఆ రామచంద్రమూర్తిని ఉపాసన చేసినటువంటి స్థితిని హనుమ వాక్కులతో ఆవిష్కరించిన పరమ పావనమైనటువంటి ఘట్టం, వాక్స్వరూపమైనటువంటి త్రివేణి సంగమం. అందుకే సుందరకాండలో ఈ శ్లోకం, ఈ మంత్రం, ఈ స్థితి పరమ పావనం అంటారు. ఉంగరాన్ని అమ్మ ఇలా చేత్తో పుచ్చుకుందిటంతే, పుచ్చుకోగానే హ్రీమతి అన్నారు, లజ్జ పొందిందిట. భర్త ఈ సమయంలో రాడు అనుకుంటే భర్త గభాలన ఇంట్లోకి వస్తే పతివ్రత అయినటువంటి స్త్రీ భర్తని చూసి ఎలా సిగ్గుపడుతుందో అలా రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని చూసి రాముడే వచ్చినంత ఆనందాన్ని పొంది సిగ్గుపడిపోయి ఎర్రటి బుగ్గలతో ఎర్రటి కాంతి ప్రతిఫలిస్తుంటే నవ్వుతూ పొంగిపోయినటువంటి అమ్మ దర్శనాన్ని ఆనాడు చేసిన ఏకైక వ్యక్తి మా స్వామి హనుమ. అమ్మకి ఆ స్థితిని కల్పించిన వారు మా స్వామి హనుమ. ఆ దర్శనం చూడండి, సృష్టిలో ఎవరు ఈ పని చెయ్యలేరు, చెయ్యరు బోరు. అందుకే అంతటి వైభవాన్ని పొందారు, భవిష్యత్ బ్రహ్మయ్యారు. అంత బాధలో ఉన్న అమ్మకి భర్తృ దర్శన సమానమైనటువంటి శాంతిని కటాక్షించారు. సుందరకాండ విన్నవాడికి ఎందుకు దొరకదు శాంతి? దొరికి తీరుతుంది నీకు విశ్వాసం ఉంటే. అందుకని సమాస్విసి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహ్యసి అని ఉంగరాన్ని ఇస్తే అమ్మ ఆ ఉంగరాన్ని కన్నులకు అద్దుకుని తీసుకుని గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తక్కర విభూషితం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. అమ్మ ఎంత సంతోషపడిపోయిందోట. రామచంద్రుడే వచ్చినంతగా ఆనందపడిపోయి కన్నులకు అద్దుకుని ఆ ఉంగరాన్ని తీసుకుని లజ్జ పొంది ఎర్రబడిన ముఖంతో సిగ్గుపడి పరవశ అయిపోయిందిట ఆనందంతో. ఈ ఉంగరం ఎక్కడిది రాముడు పంపడానికి? ఇది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఈ ఉంగరం గురించి అనేక మంది అనేక విషయాల్ని ప్రస్తావన చేశారు. ఒక్కటి మాత్రం యథార్థం, దేనికది పరమ పవిత్రమే. మీరు ఏ కథాస్వరూపంగా చూసినా అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది, అందులో ఏం తేడా లేదు. ఏ కథగా మీరు ఉంగరం గురించి దేన్ని వినండి, అది అభిజ్ఞానము కనుక, గుర్తు కనుక అది మనస్సుకి ఆనందాన్ని కల్పిస్తుంది, సంతోషాన్ని కల్పిస్తుంది, మనకి ఆశ్వాసమును కల్పిస్తుంది. అయితే ఇవాళ ఒక కొత్త విషయాన్ని మీకు విజ్ఞాపన చెయ్యాలి అని అనుకుంటున్నాను. రామచంద్రమూర్తి ఉంగరాన్ని ఇచ్చినప్పుడు మీరు సంపూర్ణ రామాయణం విన్నారు కాబట్టి కిష్కింధక అరణ్యకాండలో ఉంగరం ఇచ్చే సమయానికి సీతమ్మ తల్లి చేతికున్న ఉంగరం రామచంద్రమూర్తికి వచ్చినట్టు ఎక్కడా వాల్మీకి చెప్పలేదు కదా. అరణ్యకాండలో అలా లేదు. కాబట్టి వేరొక కథనానికి పెద్దలైనటువంటి మహాపురుషులైనటువంటి వారు వేరు రీతిలో దర్శనం చేశారు దాన్ని. వారన్నారు ఇది రామనామాంకితం చేదం. రాముడు రామనామాంకితమైన ఉంగరాన్ని తానే పెట్టుకున్నాడు. రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగలేదు కదా, మరి రాజముద్రగా తన నామాంకితమైన ఉంగరము తన వేలుకి తాను ఎలా పెట్టుకున్నాడు? రాజ్యాధికారమును పొందకపోయినా రాముని యొక్క రాజ్యాధికారము ప్రశ్నింపబడలేదు. రాముడు రాజుగా పరిపాలన చెయ్యాలని దేవతలు కూడా నిర్ణయం చేశారు. అందుకే కైకమ్మ నోటి వెంట 14 వర్షాణి అన్న మాట పడలేదు. మీకు అయోధ్యకాండ చెప్పినప్పుడు చెప్పాను. 95 వర్షాణి దండకారణ్యమాశ్రిత అంది, 9, 5 అంది.
పైగా భరతుడొచ్చి నువ్వు రాజ్యం తీసుకోవాలని చెప్పాడు. 14 ఏళ్ళైన తరువాత వచ్చి నేను రాజ్యం చేస్తానని చెప్పారు. తన పాదుకలిచ్చి అందాక పాదుకలను న్యాసముగా పెట్టి రాజ్యం చెయ్యమని చెప్పారు. కాబట్టి రాముడు ఎన్నడూ రాజ్యము మీద అధికారమును విడిచిపెట్టేయలేదు. అమ్మ కోరింది 14 ఏళ్ళు అరణ్యంలో ఉండమని. 14 ఏళ్ళు అరణ్యానికి వచ్చారు. భరతుడు రాజ్యం తీసుకుంటే విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డారు. కానీ భరతుడు తీసుకోలేదు. అందుచేత ఆ రాముడు తిరిగి వచ్చి రాజ్యం చెయ్యడానికి అంగీకరించి ఉన్నాడు. సీతమ్మ తల్లి కూడా అందుకే అంగీకరించింది. అందుకే వానప్రస్థానికి వెళ్ళవలసిన స్త్రీగా సీతమ్మ వెళ్ళలేదు. వశిష్ఠుడు ఒక మాట అన్నాడు, నేను సీతమ్మకి పట్టాభిషేకం చేసేస్తాను అన్నాడు. ఆవిడ రాజపత్ని ఎంత అలంకారంతో వస్తుందో అలా వచ్చింది అరణ్యవాసానికి. అందుకని రామచంద్రమూర్తి యవ్వరాజ్య పట్టాభిషేకము జరగకపోయినా యవ్వరాజ్య పట్టాభిషేకమునకు నిర్ణయింపబడిన వాడిగా రాజముద్రిక రామనామాంకితమైన ఉంగరం ఆయన చేతికుంది. పైగా ఉంగరం చేతికుండడం దోషం కాదు. ఎందుచేతనంటే సంధ్యావందనం చేసేవాడు, అగ్నికార్యం చేసేవాడు ఆచమనం చేసేటప్పుడు చేతికి ఉంగరం ఉండాలి. ఉంగరం లేకపోతే దర్భ చుడతారు. అలా ఉంగరం లేకుండా ఆచమనం చేస్తే నెత్తురు తాగినట్టు లెక్క ధర్మశాస్త్రంలో. అందుకని చేతికి ఉంగరం ఉండి ఆచమనం చెయ్యాలి. ఒకవేళ పెద్దలైన వాళ్ళు పక్కనుండగా చేతికి ఉంగరం లేకుండా ఎవరైనా పూజకు కూర్చుంటే ఓ దర్భ తెచ్చి వేలికి చుడతారు. అప్పుడు వాడు ఉంగరం పెట్టుకుని ఆచమనం చేసినట్టు. అందుచేత రామచంద్రమూర్తి వేలికి ఉంగరం ఉండడం దోషం కాదు. ఆ ఉంగరాన్నే రామచంద్రమూర్తి హనుమకి ఇచ్చి పంపించారు. ఆ ఉంగరాన్నే హనుమ సీతమ్మ తల్లికి పట్టుకొచ్చి ఇచ్చారు. తన యొక్క భక్తిని ప్రకటించుకున్నారు. రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విసి భద్రంతే క్షీణ దుఃఖ పలాహ్యసి. అందుచేత అమ్మా ఇది రామనామాంకితమైన ఉంగరము కనుక రాముడితో సమానము. రాముడే వచ్చినట్లు గుర్తు. అందుకని రాజముద్రికగా రాముని యొక్క స్వరూపముగా ఈ ఉంగరం వచ్చింది కనుక ఇంకా రాముడు వచ్చేసినట్టే. రాముడు వచ్చేసిన తరువాత ఇక రావణుడు ఉండడు. సూర్యుడు వచ్చేసిన తరువాత చీకటి ఉండదు. అందుకని రావణ సంహారం అయిపోయినట్టే. ఇంకా ఇక్కడి నుంచి అమ్మ క్షేమవార్తలు వినడం ప్రారంభమైపోయినట్టే. అమ్మ సుఖాన్ని శుభాన్ని పొందడం ప్రారంభమైపోయినట్టే. ఉన్న ఒకే ఒక్క సమస్యల్లో ఏమిటంటే అన్ని కాండలు తెములుతాయి కానీ సుందరకాండ మాత్రం ఎప్పుడూ నాకు ప్రశ్నే. 9 రోజులు ఇస్తే అమ్మో సరిపోదేమో అనిపిస్తుంది. 7 రోజులు చెప్తే అయిపోతుంది అనుకున్నాను. ఇవాళ మళ్ళీ బెంగట్టుకుంటుంది రేపు ఇది అవుతుందా అని. కానీ అమ్మవారు పూర్తి చేయించేస్తుంది. అందుకని సమాస్విసి భద్రంతే క్షీణ దుఃఖ పలాహ్యసి. ఆ ఉంగరాన్ని తీసి కన్నులకద్దుకొని అమ్మ పరమ ఆనందమును పొంది ఉన్నది. రామచంద్రమూర్తితోనే కలిసినంత ఆనందాన్ని పొందింది. ముందుకెడితే ఇంక అభిజ్ఞానాల్లోకి వెళ్ళిపోవాలి. రేపు అభిజ్ఞానాల్ని, రేపు పరమపావనమైనటువంటి మంత్రములు ఎన్నో వస్తాయి ప్రసంగంలో. అందున విచిత్రం ఏమిటంటే మనం ప్లాన్ చేసుకోలేదు ఇదంతా. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఏమో నాకు తెలియదు కానీ చెప్పేవాడు చేతకాని వాడైనా వినేవాళ్ళందరూ ఇంత భక్తితో వింటున్నారు కాబట్టే మంగళవారం నాడు 2వ సిద్ధి సర్గ వచ్చింది. సీతమ్మ తల్లి హనుమని చూసిన సర్గ మంగళవారం నాడు వచ్చింది. ఎంత కాకతాళీయంగా కలిసిందో చూడండి. రేపటి రోజున పౌర్ణమి, మాఘమాసపు పౌర్ణమి నాడు జయమంత్రం వస్తోంది. స్వామి ఎలా కూర్చారో చూడండి. అది నేను మొదలుపెట్టిన రోజున యథార్థంగా మాఘ పౌర్ణమి నాడు జయమంత్రం వస్తుంది. ఇవన్నీ నేను లెక్కలు కట్టానా? ఈశ్వరానుగ్రహం మీ అందరి భక్తికి వశుడైపోయి అక్కడ దేవాలయంలో కూర్చున్నట్టుగా కూర్చుని ఏ రోజున ఏ ఘట్టం ఎలా నడవాలో రామచంద్రమూర్తి శాసనం చేసి నడిపిస్తున్నారు. అందరికీ ఆ ఫలితం కలగాలని. అందుకని సాధ్యమైనంత వరకు అందరూ రేపటి రోజు ఆ మంత్రములను విని తరించడానికి ప్రయత్నం చెయ్యండి. అది పలికి ధన్యుడనయ్యేటట్టుగా రామచంద్రమూర్తి నన్ను కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఒక్క 11 మార్లు స్వామి నామం చెప్పుకుని బయలుదేరడం అన్నది మనకు అలవాటైంది కనుక ఒక్కసారి స్వామి నామం చెప్పుకుని బయలుదేరదాం. ఎవరో పెద్దలు ఇవాళ మా రామకృష్ణారావు గారు వచ్చి చెప్పారు, ఈ శ్రీరామదూతం శిరసానమామి కూడా ప్రింట్ వేయించేస్తామంటున్నారండి, ఓసారి ఇవ్వండి కోటేశ్వరరావు అని పొద్దున పట్టుకెళ్ళారు. అవి కొన్ని వేల కాపీలు ప్రింట్ అయిపోతున్నాయి. రేపో ఎల్లుండో మీ అందరికీ అవన్నీ అందుతాయి. హాయిగా మీరా భగవంతుడు ఏదైనా మొదలెడితే దుర్మార్గుడా నువ్వు ఒక్కడివి పట్టుకు చదువుతావా, వీళ్ళందరి చేతుల్లోకి వెళ్ళిపోతానంటున్నాడు. ఇంతంత ఇవటుడు ఇంతయ్యి మరియు తానింతై ఎవరి బుర్రలోకో ప్రవేశిస్తున్నాడు. ఇన్ని రూపాలు పొందేసి మీ అందరి కరకమలములను
అలా అలా వచ్చేసి మీ కనకమలలోకి చేరిపోతున్నాడు. ఇది వచ్చేసిందంటే ఒకటే గుర్తెట్టుకోండి, సీతమ్మ తల్లికి ఉంగరం వచ్చేయడంతో సమానం. మన అందరికీ ముందే వచ్చేసాడు పట్టాభిరాముడై. ఇక్కడ ఎలా ఉన్నాడో అలా మనం వచ్చేసాడు మీ దగ్గరికి రామనామంగా, మీ భక్తి చూసి. ఇప్పుడు మళ్ళీ శ్రీరామదూతం శిరసానమామిగా వచ్చేయడానికి సిద్ధపడిపోతున్నాడు. అందుకని ఆ నామం చెప్పుకుని చక్కగా మనం బయలుదేరదాం. శతకంఠవధోపాయ చాతుర్యయుక్తం ఏకైక రాక్షస ఏకైక రూపం అశ్వమేధయాగ అమితోత్సాహం దశశత శిరోధార్య భాష్యాతి రక్తం చిలిత వాలసం వేష్టిత కాయం యజిత రామపాద యజురాది వాక్యం భక్తచన కాంక్ష ముక్తి నిధానం ధూమ్రాక్షకంపన త్రిశిర సంహారం మధువన మధుపాన మత్తక పీంద్రం కౌసలేయ కార్య కరుణా సమర్థం రామ నివేదిత రామవృత్తాంతం రణకర్కశ ఘోర రాజిత వేషం రావణ ఘన యుద్ధ రామతురంగం మేఘనాథ సైన్య మృత్యుస్వరూపం మకరబంధీకృత మహిద పాదాబ్జం ధాన్యమాలినీ శాపదర్శిత రూపం కాలనేమిదనుజ ఖండిత ధీరం మాల్యవదాది మహోదధీహరణం లక్ష్మణ ప్రాణ సంరక్షణ నిలయం బుధజన వేదిత పూర్ణస్వరూపం భద్రాచల రామ భద్ర సమేతం వరసుందర రామ దాసానుపాలం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.